మరి హైదరాబాద్ లో సుమా ఎలానో మాకు లండన్ లో శ్రీవల్లి గారు అలా అన్నమాట. ఆర్జే సిరి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ఓవర్ 60 కంట్రీస్ లో బ్రాడ్కాస్ట్ అవుతుంది. తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో నేను మీ ఆర్జే సిరి నాన్ స్టాప్ హంగామాలో మీ ముందుకు వచ్చింది. మొన్న రీసెంట్గా చంద్రబోస్ గారు తాల్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్కి ఆయన రావడం, ఆయనతో 2 ఈవెంట్స్ నేను చేయడం, నేను ఇచ్చిన ఇంట్రొడక్షన్కి చంద్రబోస్ గారు చప్పట్లు కొట్టడం చాలా బాగా అనిపించింది. మనసుకు హత్తుకునేలా అనిపించిన ఒక ఇంటర్వ్యూ అంటే సుద్దాల అశోక్ తేజ గారి ఇంటర్వ్యూ. అమృతం ఫేమ్ హర్షవర్ధన్ గారు ఉన్నారు, అలాగే శ్యామ్ సింగ్ రాయ్ మూవీ రైటర్ సత్యదేవ్ జంగా గారు కానీ ఇలా చాలా మందితో ప్రముఖులతో ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. అయితే మీరు చిన్నజీయర్ స్వామి గారిని కలిసినప్పుడు అసలు మీ వేషధారణ? నేను ఒక శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన అమ్మాయిని. మా ఇంట్లో ఏ పూజలైనా సరే 9 గజాల చీరలు కట్టడం అనేది ఆనవాయితీ. ఆయనకి జయ శ్రీమన్నారాయణ స్వామి అని చెప్పడం, ఆయన ఒక సెకండ్ ఆగి ఒక అరగంట ముందర తెలిసింది శ్రీముఖి గారు కూడా రాలేదు. ఈ లోపల సడన్గా డిఎస్పీ గారు లోపల పిలుస్తున్నారు గ్రీన్ రూమ్లోకి అని వెళ్తే శ్రీముఖి రాలేదు, మొత్తం ఈవెంట్ అంతా మీరే చూసుకోవాలి అన్నారు. ఆ నిమిషం అయితే నాకు ఖుషీలో పవన్ కళ్యాణ్ లాగనో లేకపోతే అదేంటి తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ చెట్టు త్వరలోకి వెళ్ళి ఇలా అన్నట్టు ఎవరైనా మీకు చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా అనిపించారా? మంగ్లీ గారు నాకు పరిచయమే ముందు నుంచి కూడా రేడియో త్రూ. బట్ ఆవిడ లైవ్ చూసినప్పుడు తను బాగా మాట్లాడి మా ఇంటికి వచ్చి మా ఇంట్లోనే ఉండి నేనే ఎక్కించాను ఫ్లైట్ కూడా. చాలా చక్కగా తను అక్క అక్క అంటూ కలిసిపోతే నేను సర్ప్రైజ్డ్. అంత పెద్ద స్టార్, అంత మోస్ట్ వాంటెడ్ సింగర్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ షో ఇన్ మై తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇస్ నాది. ఈ రోజు స్పెషాలిటీ ఏంటి అంటే నేను మీకోసం నా కోసం ఒక హోస్ట్ ని గెస్ట్ గా మార్చాను అనమాట. అయితే ఈ రోజు గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? తను ఇండియా, యుఎస్, యూకే ఆ పేరు ఈ పేరు అని కాదు, గ్లోబల్ గా ఎంతో మంది అన్ని రంగాలలో ఉన్న ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తూ మన తెలుగు వారిని అలరిస్తున్న ఆర్జే సిరి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ఓవర్ 60 కంట్రీస్ లో బ్రాడ్కాస్ట్ అవుతుంది. సో ఆర్జే సిరి అనే పేరు చాలా మందికి పరిచయం అనమాట. తను ఆర్జే గానే కాదు, యూకే తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ తాల్, ఇంకా అదే విధంగా వెంబ్లీ స్టేజ్ లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ ఈవెంట్, ఇలా అన్ని రకాల ఈవెంట్స్ ని చాలా ఈజీతో హోస్ట్ చేస్తారు. తను స్టేజ్ మీదే కాకుండా సెలబ్రిటీస్ ని ఇంట్లో కూడా హోస్ట్ చేస్తూ అందరూ ముద్దుగా అక్క అని పిలుచుకొని, మరి హైదరాబాద్ లో సుమా ఎలానో మాకు లండన్ లో శ్రీవల్లి గారు అలా అన్నమాట. సో ఈ రోజు శ్రీవల్లి గారితో తన జర్నీ గురించి మాట్లాడి మనం ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్ పావని, థ్యాంక్స్ ఫర్ ద లవ్లీ ఇంట్రో. యూకే తెలుగు టాకీస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇంత దూరం వచ్చి శ్రమపడి నా గురించి నా లైఫ్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్సో ఫర్ వెల్కమింగ్ అస్ ఇన్ టు యువర్ లవ్లీ హోమ్. నాకేంటంటే మీరు ఆర్జే సిరి లాగా హాయ్ చెప్తే వినాలని ఉంది. ఐ మిస్ దట్. ఓకే, నేను నా ఆడియన్స్కి ఎలా హలో చెప్తానంటే ఎవ్రీడే నా లైవ్ షోలో హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో నేను మీ ఆర్జే సిరి నాన్ స్టాప్ హంగామాలో మీ ముందుకు వచ్చింది. వావ్, అది స్టార్టింగ్ అలా ఉండాలన్నమాట. సో అక్క, నాకు ఫస్ట్ ద థింగ్ దట్ క్యాచెస్ మై అటెన్షన్ ఈస్ యువర్ ఎనర్జీ అండ్ మాడ్యులేషన్ అండ్ ఆల్సో ఆ ఫ్లో. అసలు ఇవన్నీ మీకు అంటే ఎలా, మీకు టాలెంట్ ఉంది, బట్ వాట్ డిడ్ యూ డూ టు లెర్న్ ఆల్ దిస్? లెర్నింగ్ అంటూ ఏం లేదు. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి వసపిట్టలు అంటారు కదా, అలా ఇంట్లో ఎప్పుడు టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చూసి వాటిని ఫాలో అవుతూ హేలో షాంపూ అనుకుంటూ జుట్టు ఎగరేసుకోవడం. అలా మా అమ్మ దగ్గరికి పోయి ప్రతి కిసాన్ వికాస్ పత్రం ఇవ్వండి అని ఒక సాడ్గా, పోలియో చుక్కలకి యాడ్ ఒక సాడ్గా, అలా షాంపూ మొత్తం ప్రతి యాడ్స్ని మా అమ్మ ముందు నించొని చేస్తూ ఉండేదాన్ని. మా అమ్మ చెప్పింది, ఇంత నాన్ స్టాప్గా అల్లరి మాటలు ఆ రేడియోలో మాట్లాడితే డబ్బులన్నా ఇస్తారు అని చిన్నప్పుడు ఏడిపిస్తూ ఉండేది. చిన్నప్పటి నుంచి స్టేజ్ అంటే చాలా ఇష్టం. వల్లి ఎక్కడ ఉంటుందో అక్కడ స్టేజ్, స్టేజ్ ఎక్కడ ఉంటుందో అక్కడ వల్లి. ఆబ్వియస్గా 5 years అనుకుంటా, అట్ ద ఏజ్ ఆఫ్ 5 కృష్ణుడి లాగా స్టార్ట్ చేశాను. ఆయనలో ఎంత అల్లరి ఉందో నాకు అంత అల్లరి ఉందని చెప్పి ఆ రోల్ ఇచ్చారు.
అండ్ అలా మొదలుపెట్టిన స్టేజ్ జర్నీ అప్పుడే చిన్నప్పుడే నా 5 ఏళ్ళప్పుడు కూడా మైక్ పట్టుకుని హోస్ట్ చేసేదాన్ని అంట. అలా అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్సెస్, డాన్సులు, పాటలు. మా అమ్మగారు టీచరు, మా అమ్మగారు స్కూల్లోనే నేను కూడా స్టేజ్ ఎక్కడం అలా జరిగింది. అలా స్టేజ్ మీద ఒక ఇష్టం స్టార్ట్ అయింది. ఓకే, అయితే మీరు ఈ అల్లరి ఇదంతా కొంచెం గారాబంతో వస్తుంది. సో అసలు మీరేంటి, మీ తోబుట్టువులు సిబ్లింగ్స్ లో యంగెస్టా? మేము చూస్తే యంగెస్ట్ అనిపిస్తుంది. యా, చూసారా? అంటే ఆ ఎనర్జీ, డోంట్ కేర్, యాటిట్యూడ్ ఇదంతా అలాగే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? సిబ్లింగ్స్, చైల్డ్హుడ్. యా, ముందుగా నేను, మా మదర్, ఫాదర్, మా అన్నయ్య, నేను. యాజ్ యూ సెడ్, యంగెస్ట్ నేను. అందులో చిన్నదానికంటే బాగా అలుసు ఎక్కువ ఉంటుంది, చనువు ఎక్కువ ఉంటుంది, అల్లరి ఉంటుంది. కానీ ఫార్చునేట్లీ మా ఇంట్లో అందరూ టీచర్లు. మా అమ్మగారు, మా అత్తగారు, ప్రతి ఒక్కళ్ళు, మా మేనత్తులు మొత్తం అందరూ టీచర్లే. కాబట్టి టీచర్లు అంటే డిసిప్లిన్ కూడా అంతే ఉంటుంది. ఎంత చనువిస్తారో కుక్కపిల్లని కట్టేసినట్టుగా ఆ సర్కిల్లో ఏరియాలోనే ఉంటాము, అది దాటడానికి వీలుండు. సో అలా డిసిప్లిన్ ఉంది, అల్లరి ఉంది, హద్దు అన్నీ ఉన్నాయి. అలా పెంచారు. ఇంకా సిబ్లింగ్స్ అంటే నేను, మా అన్నయ్య. యాజ్ ఐ సెడ్, మా అన్నయ్య వైజాగ్లో ఉంటాడు. తను ఇండియన్ నేవీలో పనిచేసి ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తున్నాడు. ఫాదరు లేరు, చిన్నప్పుడు చనిపోయారు. అండ్ అలాగే మదర్ రీసెంట్గా పాస్డ్ అవే. బట్ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్, వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ, వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్, వాళ్ళు ఇచ్చిన డిసిప్లిన్ అంతా నేను క్యారీ చేస్తున్నాను. వావ్, వెరీ నైస్ టు హియర్. అయితే మీది వైజాగ్ పుట్టింది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో తెలంగాణ బిడ్డ. వైజాగ్లో పెరిగాను, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాను. సో అలా అంటే మీరు అయితే పుట్టి పెరిగింది తెలంగాణలో, అంటే పుట్టింది తెలంగాణ, పెరిగింది ఆంధ్ర. కానీ మీరు మొన్న గోదావరోళ్ళు అని చెప్పి గోదావరి స్లాంగ్. సో మీరు అంటే ఎక్కడికక్కడ మీరు మాడ్యులేట్ చేసేసుకుంటారు. ఎక్కడుంటే బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నట్టు. అది ఎలా వస్తుంది మీకు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు మిమిక్రీ బాగా ఇష్టం. మిమిక్రీ చాలా చాలా ఇష్టం. ఎవరన్నా మాట్లాడితే, ఒక టీచరు స్కూల్లోంచి వెళ్ళిపోతే ఆవిడ్ని మిమిక్ చేయడం, కాలేజ్ డేస్లో సార్ లాగా వాక్ చేయడం, ప్రతి ఒక్కరిని ఇమిటేట్ చేస్తూ వాళ్ళని ఎలా చేస్తారో అటు బాడీ లాంగ్వేజ్ నుంచి కాపీ చేసి బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉండేదాన్ని. నా పని ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఎనీ ఈవెంట్స్ కానీ వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ కావాలంటే కాల్ వల్లి అంటారు. సో అది డాన్సులు కావచ్చు, పాటలు కావచ్చు, పెద్దవాళ్ళని ఇమిటేట్ చేయడం కావచ్చు, ఏదో ఒకటి బేసిక్గా ఒక ఫన్ కావాలి అంటే బండిల్ ఆఫ్ ఎనర్జీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. అదంతా మా ఇంట్లో నేనే ఉంటాను. నాకు మీరు చెప్తే నాకేమనిపిస్తుంది అంటే, అల్లరి చేసే పిల్లల్ని ఆపకూడదు, ఆపకుండా ఉంటే ఇలా దాన్నే ప్రొఫెషనల్ గా కన్వర్ట్ చేస్తారు అని. వెరీ నైస్ టు హియర్. సో మీరు మిమిక్రీ అన్నారు కదా, ఎవరైనా ఇమిటేట్ చేస్తారా? వాంట్ టు హియర్. యా, చేయొచ్చు. మా ఇంట్లో మా కజిన్, మా బ్రదర్ ఉన్నాడు. వాడికి ఇష్టం లేని ఒక క్యారెక్టర్ ఉంది. వాడిని ఇరిటేట్ చేయాలనిపించినప్పుడల్లా ఈ క్యారెక్టర్లుగా మారిపోయి మాట్లాడుతూ ఉంటాను. ఓకేనా? రాజు, రాజు, నేను చనిపోయి పైకి వెళ్ళాక నిన్ను చూస్తూనే ఉంటాక నువ్వు అక్కని జాగ్రత్తగా కాపాడాలి. రాజు, రాజు. సారీ. ఈ క్యారెక్టర్ ఇప్పుడు నేను ఈ మాట చెప్పడం మా ఇంట్లో వాళ్ళు చూస్తే అందరికీ జగదేక్ వీడు అతిలోక సుందరులు అని మీకు తెలిసింది, అదే క్యారెక్టర్. అది సినిమాల్లో. ఇంకా బయట ఎలా మాట్లాడతారు, అండ్ మా పెద్దనాన్న ఉంటారు, ఆయన కోపం వస్తే ఎలా మాట్లాడతారు, ఆయనలానే వెనక గురించి ఇలా నడుచుకుంటూ. సో ఇలాంటి అల్లరి పనులన్నీ చేసి ఆఖరికి బెల్ట్లు, చీపుర్లు, కర్రలు, జామ చెట్టువి, మామిడి చెట్టు అన్నిటితో దెబ్బలు తినేస్తాం. వావ్, దట్స్ ఎ కంప్లీట్ చైల్డ్హుడ్. అసలు నేనైతే ఒక చెట్టు కూడా ఎక్కకుండానే పెరిగాను అసలు. యా, వెరీ వెరీ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. బట్ ఈ అల్లరి, ఈ ఎనర్జీ ఇదంతా కూడా మీరు ఒక ప్రొఫెషన్ లాగా, రేడియో జాకీగా, అందులోనూ మన యూకేలో తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో రేడియో జాకీగా మీకు అసలు ఆ రోల్ స్టార్ట్ చేయాలి అని ఎలా అనిపించింది? మంచి ప్రశ్న వేసావు పావని. అయితే దీనికి ఆన్సర్ ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేసిన అల్లర్లన్నీ కలిపి ఇప్పుడు ఒక ప్రొఫెషన్లా పెట్టుకున్నానని చెప్పారు. దానికి రీజన్ ఏంటి అంటే, మా అమ్మ ఎప్పుడు కూడా ఇంతలాగా మాట్లాడుతూ ఉంటే రేడియోలో మాట్లాడు అని ఎప్పుడు అల్లరి చేస్తూ నన్ను కూడా ఏడ్పిస్తూ ఉండేది. రేడియో యాడ్వర్డ్స్ చెప్పడము, న్యూస్ రీడర్లా చెప్పడము, పేపర్ రాగానే న్యూస్ చెప్పడం, ఇవన్నీ బాగా అలవాటు అల్లరి. అయితే మా మదర్ రీసెంట్గా ఒక 5 years బ్యాక్ చనిపోయారు. అయితే ఫాదర్ నా చిన్నతనంలోనే చనిపోవడం వల్ల మదరే నా హీరో. షీఈ్ మెంటో, షీఈ్ గురు, షీఈ్ ఎవ్రీథింగ్. ఇంకా అందులో ఆడపిల్లకి అమ్మతో ఉండే అనుబంధం చెప్పాల్సిన పని లేదు. తను అనుకోకుండా సడన్గా హార్ట్ అటాక్ ఆన్ ఎ ఫైన్ డే మార్నింగ్ లేచేసరికి తను లేదు, విత్ నో హెల్త్ ఇష్యూస్ అట్ ఆల్.
ఇక్కడికి రావాల్సిన వ్యక్తి. సో అదేమైపోయిందంటే ఒక సైకలాజికల్గా చాలా షాక్ అయిపోయింది నాకు. డిప్రెషన్లోకి వెళ్ళడము దాదాపు 1.5 year పట్టింది. అప్పుడు ఏమైందంటే సడన్గా ఎక్కడో ఒక యాడ్ చూసా, రేడియో జాకీ కావాలని వాట్సాప్లో ఒక యాడ్ చూశాను. చూసినప్పుడు నాకు అనిపించింది ఎందుకో రేడియో జాకీ అంటున్నారు, మా అమ్మ నన్ను ఎప్పుడు రేడియోలో మాట్లాడుతూ అంటుంది కదా, నేను ఎందుకు మా అమ్మ నాకు సరదాగా చెప్పిన మాట నేను ఎందుకు నిజం చేయకూడదు అని చెప్పి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఆర్జే కావాలను అని పడింది. అందులో నెంబర్ తీసి కాంటాక్ట్ చేశాను. 2 నెలలైంది 3 నెలలైంది, రెస్పాన్స్ రాలేదు. బట్ నేను మళ్ళీ కాంటాక్ట్ చేశాను, ఇలా ఉంది ఎవరన్నా ఛాన్సెస్ ఇస్తారా అని. అప్పుడు హైదరాబాద్లో మామా మహేష్ గారని డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆయన నాకు రెస్పాండ్ అయ్యి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నేను ట్రైనింగ్ ఇస్తానమ్మా అని చెప్పారు. ఆయనతో ఒక్క అరగంట మాట్లాడినప్పుడు ఆయన నీకు ట్రైనింగ్ కూడా అక్కర్లేదు, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, రేపటి నుంచి షో స్టార్ట్ చేసేసాయి అని అన్నారు. సో అలా ఆయన ఇప్పుడు కరెంట్గా నేను ఆర్జే నుంచి యాంకర్ వరకు నా జర్నీలో చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే మామ మహేష్ గారు. ఆయన టిప్స్, ఆయన టెక్నిక్స్, ఆయన మాటలు, ఆయన మెంటరింగ్ గురువులాగా. సో ఆయనతో ఏ షోకి వెళ్ళినా ఒక ఫోన్ చేసి సార్ ఇలా నేను షో చేస్తున్నాను, మీరు ఏమైనా గైడ్లైన్స్ ఇస్తారా, సో ఆ టిప్స్ ఇవ్వడం. సో అలా మొదలుపెట్టి ఫస్ట్ షోలో అయితే లాఫ్ట్లోకి వెళ్ళిపోయి భయపడి కార్నర్లో కూర్చొని ఎవరు రావద్దని పెట్టుకొని మాట్లాడాను ఫస్ట్ షో. ఓకే, ఫస్ట్ ఆర్జే షో చాలా భయంగా అలా మొదలుపెట్టి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇంట్లో వాళ్ళని ఎలా చెప్పాను, ఎలా మాట్లాడాను, బాగానే మాట్లాడానా, తప్పులుంటే చెప్పండి, ఎందుకంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మన తప్పులు మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో ఆ తప్పులు తెలుసుకొని అలా మొన్ననే 4 years కంప్లీట్ అయ్యి 5th year రన్నింగ్ ఇది. అండ్ వన్ ఆఫ్ ద టాప్ షో ఇన్ మై తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇస్ నాది. సో వెరీ కమెండబుల్ అదే మొత్తం వినడం. అంటే నాకు మెయిన్ మీ మదర్ మీ మదర్ అన్న మాటల్ని మీరు సీరియస్గా తీసుకొని డిప్రెషన్ అంటే మీరు దాన్ని ఎంత కరెక్ట్గా ఎనర్జీని డైవర్ట్ చేశారు అన్నది ఇట్స్ వెరీ కమెండబుల్. అండ్ నా ప్రోగ్రామ్ పేరు కూడా నాన్ స్టాప్ హంగామా. సో ఇంట్లో చిన్నప్పటి నుంచి చెప్పి నాన్ స్టాప్ అనేసి నా షో కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి మీ అమ్మకి అందించిన ఎంటర్టైన్మెంట్ ని మీరు ఇప్పుడు అందరిలో చూసుకుంటారు అమ్మని. సో యు వాంట్ టు స్ప్రెడ్ ద. సో ఎవరైనా వచ్చి వావ్ మీ షో బాగుందని కానీ మీ మాటలు బాగున్నాయని కానీ ఎవరు చెప్పినా నా మనసులో అమ్మ థ్యాంక్ యూ అనుకుంటాను. సో ఒక రూట్ చూపించారేమో నాకు టు ఓవర్కమ్ ఆల్ ద పెయిన్ అని అనిపిస్తుంది. డెఫినెట్లీ. సో అక్క రేడియో రోజులు పోయాయి అనుకుంటున్నాం, బట్ ఇంకొక పక్క నాన్ స్టాప్ హంగామా షో ఏమో చాలా పాపులర్. సో నాకు అసలు ఈ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అసలు ఎలా వర్క్ అవుతుంది, అందులో మీ రోల్ ఏంటి, మీరు చేసే ఈ సూపర్ హిట్ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. రేడియో రోజులు పోయాయని మనం అనుకుంటున్నాము. యాక్చువల్గా చాలామంది డ్రైవ్ చేస్తూ వర్క్కి వెళ్తూ వస్తూ ఇండియాలో, అమెరికాలో, లండన్లో చాలామంది ఉన్నారు శ్రోతలు, నా షో వినేవాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే మా రేడియో హెడ్ మామ మహేష్ గారి షో నా షో తర్వాత వస్తుంది, ఆయన షో వినేవాళ్ళు ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో దాదాపు ఒక 60 కంట్రీల్లో టెలికాస్ట్ అవుతుంటుంది. అండ్ చాలామంది లిసనర్స్ ఉన్నారు, అటు కువైట్, దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ఇప్పుడు యూకే, అలాగే ఇండియా చాలామంది వింటూ ఉంటారు. ఇంకా నా నాన్ స్టాప్ హంగామా అండ్ మా రేడియోలో 60 మంది ఆర్జేలు కూడా ఉన్నారు. అందరూ నాలాగే డైలీ పనులతో పాటు కమిట్ అయిపోయినా ఈ రేడియో కూడా 1 గంట కేటాయించి షో చేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది శ్రోతలు ఉన్నారు, కాల్స్ చేస్తారు, మాట్లాడతారు, చక్కగా బాగుంటుంది. నాకు ఒకరోజు షో చేయకపోతే ఏదో మిస్ అయిపోయాను అవాళ, ఖచ్చితంగా షో చేయకపోతే డే కంప్లీట్ కాదు. అదే మీకు పార్ట్ ఆఫ్ రొటీన్ అది చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తుంది నాకు. ఇంకా నాన్ స్టాప్ హంగామా అంటే పేరులోనే ఉంటుంది, అర్థమైపోయి ఉండాలి. షో మొదలు పెట్టినప్పటి నుంచి చివరి దాకా ఒక ఫన్ టాపిక్ తీసుకొని ఆ ఫన్ టాపిక్ గురించి మాట్లాడిస్తూ మధ్య మధ్యలో ఫన్నీగా క్వశ్చన్స్ అడగడం, చిలిపి ప్రశ్నలు, సమాధానాలు ఒక 100 ఉంటాయి, ఏ చెప్పినా కరెక్ట్ ఉండదు. అలాంటివి వెతుక్కుంటూ లాస్ట్లో తీసుకున్న టాపిక్ రిలేటెడ్ ఒక మోరల్ చెప్తాను. మెసేజ్ కూడా ఉంటుంది. ఆ ఫన్ని మా లాస్ట్లో ఒక మెసేజ్ చెప్తాను, అది నా షో స్పెషాలిటీ. చాలామంది అదే చెప్తారు, గంట సేపు నవ్విస్తారు, లాస్ట్లో ఒక మంచిగా చురుకు ఇలాంటిచ్చి వెళ్ళిపోతారు, అందరినీ ఆలోచింపజేసేలాగా ఉంటుంది మీ షో అని. అండ్ నేను ముందుగా శ్రోతలకైతే థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ వల్లనే నాది వన్ ఆఫ్ ద గుడ్ షో మా రేడియోలో అని చెప్పొచ్చు. టైం చెప్పండి అక్క. నాది భారత కాలమానం ప్రకారం అయితే సాయంత్రం 6:30 నుంచి 7:30.
యూకే అయితే సమ్మర్లో 2 to 3, వింటర్లో 1 to 2 ఓకే వస్తుంది లంచ్. లంచ్ బ్రేక్ మనకి, వాళ్ళకైతే ఈవినింగ్ బ్యాక్ ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా మంది షాప్స్ ఉన్న వాళ్ళు షాప్స్ ఉన్న వాళ్ళు వింటూ ఉంటారు, మెకానిక్స్ వింటారు. చిన్న పెద్ద అని లేదు, అమెరికా నుంచి ఫోన్లు వస్తాయి. వాళ్ళు మేడం మీ షో పెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి వెళ్తామండి, ఆ ప్రశ్న అడిగారు ఆన్సర్ చెప్పారా లేదా అని నాకు మెసేజ్లు వస్తాయి. సో చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, రేడియో వింటారు. షూర్ అక్క, నైస్ టు నో అక్క. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ తెలుగు లాంగ్వేజ్ని ఇంకా మనం అట్లా మన దగ్గరగా పెట్టుకోవడానికి, మన పిల్లలకి కూడా తెలుగు లాంగ్వేజ్ని, మన కల్చర్ని బాగుంటుంది. ఇలాంటి రేడియో ప్రోగ్రామ్స్ వింటూ ఉంటే మన లాంగ్వేజ్ ఎప్పుడు మనతోనే ఉంటుంది. సో డెఫినెట్లీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ ద్వారా నాన్ స్టాప్ హంగామా షోని అందరూ వినాలి. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇంకా ఇంకా మీ మాటలు అందులో విందాము. సో ఇప్పుడు నెక్స్ట్ అసలు మీరు అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అలా చేసేసుకున్నారా? ఇంట్లో నుంచే చేస్తారా ఈ మొత్తం వర్క్? ఇంట్లో నుంచే చేస్తాను. కోవిడ్ వల్ల ఆల్మోస్ట్ అందరూ ఇంకా అన్నీ ఇంట్లోంచే, అలానే రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను ఇంట్లోంచే, ఇంటర్వ్యూస్ కూడా ఇంట్లోంచే, ప్రతిదీ ఇంట్లోంచే చేస్తాను. అయితే మీరు ఎవ్రీడే 1 hour, అది కూడా యూ కాంట్ రిపీట్ ద టాపిక్స్. ఈ రోజు చెప్పింది ఎల్లుండి చెప్పలేరు. మరి మీరు ప్రిపరేషన్ ఎంత టైం ఎలా చేసుకుంటారు అసలు కంటెంట్ ప్రిపరేషన్? కంటెంట్ అనేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు మాట్లాడింది రేపు మాట్లాడలేను, రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడకూడదు. రిపిటేటివ్ ఉంటే వినే వాళ్ళకి బోర్ కొడుతుంది. రీటేక్స్ కూడా ఉండవు లైవ్ కాబట్టి ఓ సారీ నేను మళ్ళీ రీటేక్ అలా కూడా ఉండదు. కానీ దానికి హోంవర్క్ చాలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళా మనం ఏం చూస్తున్నా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, సపోజ్ మీ ఇద్దరు సపోజ్ మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏదో ఒక విషయంలో మీ ఇద్దరికి మాట వచ్చింది. నేను అక్కడ ఉన్నాను అనుకోండి, ఓకే మాట అనేది కామన్ కదా, చలో రేపు ఈ టాపిక్ తీసుకుందాం. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మాట వస్తే మీ ఇద్దరు ఎలా మళ్ళీ ఒకటయ్యారు, మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ ఎలా క్లియర్ అయింది, ఇలా కూడా మాట్లాడొచ్చు. అలాగే ఒకరోజు మీరు వంట చేస్తూ కూర స్టవ్ మీద పెట్టి మర్చిపోయారు, కూర మాడిపోయింది, అరే ఇది కూడా ఒక టాపిక్కే, చలో మరి ఇవాళ నాన్ స్టాప్ హంగామాలో మీరు చెప్పాల్సింది నాలానే మీరు మతిమరుపు మర్చిపోయి స్టవ్ మీద పెట్టి ఏమన్నా మాడగొట్టారా, మాడిపోతే దాని నెక్స్ట్ ఏం జరిగింది, ఇంట్లో ఏమన్నారు, ఇలా కూడా చెప్పొచ్చు. అలా లైఫ్లో జరిగే ప్రతి ఒక్క మూమెంట్ని కూడా టాపిక్గా మనం మార్చుకోవచ్చు, చాలా సులువు. అంటే సింపుల్ గా రచ్చబండలాగా. ఇప్పుడు ఒకప్పుడు మనం అందరం గ్యాదర్ అయ్యి ఇవే మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు కూర మాడిపోయిందనో, లేకపోతే ఈ రోజు ఎవరినో కొత్త వ్యక్తిని చూసాను మన వీధిలో అనో. సో అలా అంటే ఇప్పుడు ఈ కాలంలో అందరికి ఒక బాండ్ లాగా అంటే రోజు ఇంట్లో జరిగే విషయాలు, చుట్టూతో ఉండే విషయాలు, అలాగే మీ చిన్నప్పుడు మీరు చేసిన విషయాలు, అలాగే చిన్నప్పుడు మీరు దెబ్బలు తిన్నవి, టీచర్తో తిట్టిన మాటలు, లేకపోతే మీరు ఫస్ట్ వచ్చిన మార్కులు, ఇలా ఒకటేంటి మాట్లాడడానికి కొద్దిగా ఎన్ని టాపిక్స్ ఉంటాయి. ఇలా మనకి కాదేది కవితకు అనర్హం లాగా కాదేది మాట్లాడడానికి అనర్హం. ఏ చిన్న టాపిక్ నుంచి, ఇప్పుడు మా ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయి, మా కుక్క పిల్ల బయటకు వెళ్తే అంత పెద్ద కుక్క పిల్లని చూసి చాలా మంది భయపడి వణుకుతారు. చిన్నప్పుడు ఎప్పుడన్నా కుక్కల జోలికి వెళ్ళి వాటితో కనిపించుకున్నారా? ఓకే, అదొక టాపిక్. ఓకే, అలాగే మీ ఇంట్లో పెట్స్ ఉన్నాయా, వాటితో మీ అనుబంధం ఏంటి, అదొక టాపిక్. ఒకవేళ మీరు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ప్రతి టాపిక్ ఒక మోరల్ ఉంటుందని, దీనికి మోరల్ ఏంటి? చాలా మంది కోవిడ్లో కుక్క పిల్లని ఫోజులకి స్టైల్ కని పెంచుకున్నారు, తర్వాత వదిలేశారు. అవి ఎంత బాధపడతాయి. సో ఎప్పుడన్నా పెంచుకుంటే అది బాధ్యత, దాన్ని వదిలేయకండి అని ఒక చిన్న మోరల్. సో ప్రతి మాటకి ఒక మోరల్ ఉండాలి. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇది మోర్ దాన్ యువర్ నాట్ ఏ హోస్ట్. అక్కడ ఒక అక్క, ఒక చెల్లి, ఒక డాటర్, ఒక కూతురు, ఒక కోడలు, అంటే అన్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మన ఇంట్లో రోజు మన దినచర్యలో మనం ఎక్స్పీరియన్స్ చేసేవే మీరు తీసుకొని మాట్లాడుతున్నారు. సో వ్యూయర్స్ కూడా ఏంటంటే దే ట్యూన్ ఇన్, దే కనెక్ట్ టు ఇట్. సో మీకు అందుకే మీరు ఆర్జే సిరి అంటే అందరికి మన ఇంట్లో అమ్మాయే అన్నట్టు. ఈ మాట చాలా మంది నాకు మా ఇంట్లో మా అక్కనో చెల్లినో లేకపోతే మా ఇంట్లో చుట్టాల అమ్మాయినో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అంటారు. ఒకవేళ ఏదన్నా కారణాల వల్ల ఒకరోజు నేను షో చేయకపోతే మెసేజ్లు వస్తాయి, మీ షో రాలేదు, రేడియో బోర్డుగా ఉంది, మీ షో రాలేదు, మేము మిస్ అవుతున్నాం, ఎలా ఉన్నారు ఎవ్రీథింగ్ ఓకే, అన్ని కన్సర్న్స్. అసలు 85 సంవత్సరాల వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు, శ్రీరామ్మూర్తి గారని. ఆ వయసు నుంచి చిన్నపిల్లల వరకు నా షో వింటారు, నా షోకి రెస్పాన్స్ ఇస్తారు, నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. ఒకవేళ ఇండియా వస్తే కంపల్సరీగా కలవమని అసలు చాలా ఎదురు చూస్తారు. ఒక పెద్ద ప్రేమ ప్రపంచం అది, చాలా అభిమానం చూపిస్తారు,
చాలా బాగుంటుంది. వెరీ వెరీ టచింగ్. సో ప్రతి టాపిక్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ ఒక మంచి మెసేజ్. సో మరి ఇంట్లో పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ ఏంటి నువ్వు ఇది చెప్పడానికేనా నీతులు చేయడానికి కాదనో, లేకపోతే మీరు ఏదైనా ఒక నాటీ థింగ్ చేస్తే నువ్వు దీని గురించి మాత్రం రేడియోలో చెప్పాలనో అలాంటి మూమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా దూరం వెళ్తుంటే లాంగ్ డ్రైవ్లో నేను గూగుల్ మ్యాప్స్ పట్టుకున్నప్పుడు తను డ్రైవ్ చేస్తే అంత హడావుడి ఫైటింగ్, ఎక్కడికి వెళ్ళినా గొడవ లేకుండా ఉంటారు కదా భార్యాభర్తలు. మరి అమ్మ ఈ టాపిక్ ఉంది కదా రేడియోలో చెప్పు, చూద్దాం నీ ఆడియన్స్ ఏమంటారో చూద్దాం అంటారు. అలా కరెక్ట్ అని నాతో పాటు నా చుట్టూ ఉన్న మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అమ్మ ఇది నువ్వు రేపు మెన్షన్ చెయ్యి, లేదా వాళ్ళకి ఏదైనా ఒక ఐడియా వచ్చింది అనుకోండి దాన్ని నాకు చెప్తారు, అమ్మ ఇది నువ్వు చెప్పు అని. అలా బాగుంటుంది. అంటే ఫ్యామిలీ అందరికీ కూడా నేను ఒక పని చెప్తున్నాను, ఆలోచించండి, నాకు హెల్ప్ చేయండి అని. ఏమైనా చిన్న డిస్కషన్ వచ్చింది అనుకోండి, లెట్స్ సే ఆర్గ్యుమెంట్ మీకు మీ హస్బెండ్ కి, మీరు దాన్ని రేడియోలో చెప్పి ఎవరిది కరెక్ట్ అని అడిగారా ఎప్పుడైనా? చాలా సార్లు. ఎవరు సారీ ఎవరు చెప్తారు భార్య భర్తల్లో అని కూడా అడిగాను. చాలా మంది ఎందుకండి మా కొంపల్లో నిప్పులు పోస్తారు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆల్ అబౌట్ ఫన్, నథింగ్ ఎల్స్. ఎండ్ ఆఫ్ ద డే జగమెరిగిన సత్యం ఏంటి, భార్య భర్త మధ్యలో ఏ మూడో వ్యక్తి వెళ్ళినా వాళ్ళ పని అవుట్, ఖచ్చితంగా ఎవరు వెళ్ళరు. సో అది ఫన్ అలా అన్నమాట. ఎప్పుడన్నా మీరు మీ భార్యకి సారీ చెప్పారా? అదొక టాపిక్. నేనేం చెప్తాను, నాకైతే మా వారు చెప్తారు, మీకు చెప్పారా అనగానే అక్కడ షురు. సో ఇలా అన్నమాట, ఒక చిన్న సరదా అంతే. రాగానే పలానా ఆర్జే శ్రీ గారికి వాళ్ళ హస్బెండ్ సారీ చెప్పారు, సారీ ఏది అని అది మెసేజ్లు వస్తాయి రేడియోకి, ఎందుకు మేడం ఆడుకుంటారు. అర్థమైంది. వెరీ నైస్. సో మీరు అందరి ఇళ్లలో అలా ఉండిపోతున్నారు అయితే అలాగా. సో ఇప్పుడు ఈ టాపిక్ వదిలేస్తే ఇదే కాదు, నాన్ స్టాప్ హంగామా అంటే మీరు సెలబ్రిటీస్ని, అది కూడా సెలబ్రిటీస్ అనే కాదు రకరకాల రంగాల్లో రకరకాల వ్యక్తుల్ని మీరు ఇంటర్వ్యూ చేసి వాళ్ళ విషయాలు మా అందరికీ తెలియజేస్తున్నారు. సో ఆ దాని గురించి కూడా చెప్తారా ఇంటర్వ్యూ? నాన్ స్టాప్ హంగామా ఒక్క ఫన్నే కాదు, ఇప్పుడంటే కొంచెం టైం దొరకట్లేదు, బట్ మామూలుగా ఎవ్రీ వీకెండ్ ఒక ఇంటర్వ్యూ పెట్టుకునేదాన్ని. ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే ఒక సెలబ్రిటీస్లో ఒక సింగరు, డాన్సరు, కొరియోగ్రాఫరు, యాక్టరు, యాక్ట్రెస్, డైరెక్టరు, అలాగే ఒక డాక్టర్, లాయర్, ఇంజనీర్, అలా ప్రతి ఒక్క రంగం, ఒక పర్టికులర్గా సినిమా వాళ్ళు అని లేదు, సమాజానికి ఉపయోగపడి సమాజంలో ఎంతో కొంత పేరు తెచ్చుకొని ఏదో ఒక సేవ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళది కాంటాక్ట్ నేను తీసుకొని వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో మా శ్రోతలతో మాట్లాడించి మా రేడియోకి వాళ్ళ విషయాలు కనుక్కొని చెప్తూ ఉంటాను. సో అలా వెరీ కమెండబుల్. అయితే ఇందులో మీరు బాగా ఎంజాయ్ చేసిన ఇంటర్వ్యూస్ ఏంటి? నా బెస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పను, ఎందుకంటే నేను ఏ ఇంటర్వ్యూ చేసినా ద బెస్ట్గానే చేయాలని ట్రై చేస్తాను. బట్ చాలా మనసుకు హత్తుకునేలా అనిపించిన ఒక ఇంటర్వ్యూ అంటే సుద్దాల అశోక్ తేజ గారు ఇంటర్వ్యూ. ఆయన కోసం నేను ఎంతో శ్రమపడి, ప్రతి ఒక్కళ్ళకి పరిచయం లేని పేరు సుద్దాల అశోక్ తేజ గారు. ఆయన రచనలు కానీ ఏదైనా సరే, ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ పిల్లలతో మాట్లాడి, వాళ్ళ భార్యతో మాట్లాడి, వాళ్ళతో ఆడియో బైట్స్ తీసుకొని, అంటే వాళ్ళ ఇంట్లో కూడా బాగుంది, వాళ్ళ ఫాదర్కి సుద్దాల అశోక్ తేజ గారికి ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తే వాళ్ళ కొడుకు ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఇలా స్టోరీ కనుక్కొని దాని బేస్ మీద ఇంటర్వ్యూ చేశాను. ఆయన లాస్ట్లో ఒకటే ఒక మాట అన్నారు, నువ్వు ఇంటర్వ్యూ చేయలేదమ్మా, మనసుకి ఒక హత్తుకునేలా ఒక యజ్ఞం చేశావు అన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆయన రాతలు, ఆయన రచనలు ప్రపంచం ప్రఖ్యాతిగాంచిన రచనలు, ఆ రచనలు ఆయన మాతో మాట్లాడుతూ దాని గురించి ఒక్కొక్క పదం చెప్తూ ఎమోషనల్ అయిపోయినప్పుడు మాత్రం ఆయన మనస్ఫూర్తిగా నేను చేసిన ఇంటర్వ్యూలో ద బెస్ట్ మన ఆర్జే సిరి నాతో చేసిన ఇంటర్వ్యూ అని అన్నప్పుడు చాలా బాగా అనిపించింది. వావ్, అది కూడా ఆడియో, ఇదంతా కూడా అంటే ఆడియో ద్వారానే మీరు ఇంత ఎమోషన్ తీసుకురాగలిగారు. వావ్, వెరీ గ్రేట్, ద బెస్ట్. అలా సుద్దాల అశోక్ తేజ గారితో పాటు ఇంకా అమృతం ఫేమ్ హర్షవర్ధన్ గారు ఉన్నారు, ఇంకా శ్రీనివాస అవసరాలు గారు ఉన్నారు. ఇలా ఒకళ్ళేమిటి అందరూ, అంటే మా టీనేజ్ నుంచి మేము చాలా చూసి మా మనసుకు హత్తుకున్న ఎంతోమంది వాళ్ళందరినీ తీసుకొని సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేయడం అయింది. అలాగే శ్యామ్ సింగ్ రాయ్ మూవీ రైటర్ సత్యదేవ్ జంగా గారు కానీ, అలా సింగర్ సీతారామ శాస్త్రి గారితో ఇంటర్వ్యూ ఫైనల్ అయింది. ఆయనతో మాట్లాడడం అయింది, 1-to-1 మాట్లాడుకోవడం అయింది, అంత వీడియో కాల్లో మాట్లాడుకోవడం అయింది. కాకపోతే ఇంటర్వ్యూ జరిగే సమయానికి అనుకోకుండా అన్ఫార్చునేట్గా తను లేరు. ఇలా చాలా మందితో ప్రముఖులతో ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. మొన్న చంద్రబోస్ గారు కూడా వచ్చారు. మొన్న రీసెంట్గా చంద్రబోస్ గారు తాల్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్కి ఆయన రావడం, ఆయనతో 2 ఈవెంట్స్ నేను చేయడం, నేను ఇచ్చిన ఇంట్రొడక్షన్కి చంద్రబోస్ గారు
చప్పట్లు కొట్టడం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తెలుగు భాష దిగ్గజం ఆయన. అవును. అలాంటి ఆయన ముందర మాట్లాడమే ఒక సాహసం. అలాంటి నేను మాట్లాడి నేను ఇచ్చిన ఇంట్రొడక్షన్కి ఆయన చప్పట్లు కొట్టడం అంటే నిజంగా కొంచెం ఏదో సాధించాను, తృప్తి అనిపించింది నాకు. ఆయన మీకు చప్పట్లతో మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, దాని గురించి కూడా చెప్తారా? తాల్ ఈవెంట్ అయిపోయాక చంద్రబోస్ గారు 2 ఈవెంట్స్ అయ్యాయి. అందులో 2 ఈవెంట్స్కి నన్ను లోకల్ హోస్ట్ కింద పిలిచారు. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, చంద్రబోస్ గారు ఒక గ్రంథాలయం కడుతున్నారు ఆయన ఊర్లో. మనం ఇచ్చే విరాళాలు బట్టి ఆయన లాంటి చంద్రబోస్లు ఎంతోమంది మన సమాజానికి వస్తారు, అలా ఇంకో చంద్రబోస్ రావచ్చు, ఇంకొక ఆస్కర్ కూడా మన దేశానికి రావచ్చు అని చెప్పినప్పుడు చంద్రబోస్ గారికి చాలా నచ్చింది. ఆయన చప్పట్లు కొట్టి మరి మెచ్చుకున్నారు, చాలా బాగా చెప్పావమ్మా అని. తర్వాత రిఫరెన్స్ ఇచ్చి కూడా చెప్పారు. చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఆ చంద్రబోస్ గారు లాంటి వ్యక్తి ముందు మాట్లాడడం, ఆయనతో ప్రశంసలు అందుకోవడం అనేది నాకు ఒక మైల్ స్టోన్లా అనిపించింది. వెరీ గుడ్ అక్క. ఎందుకంటే నాకు మీరు హౌ యూ ఫ్రేజ్డ్ ఇట్, గ్రంథాలయాలు ఇంకో చంద్రబోస్ గారిని ఇంకో ఆస్కార్ని, వెరీ టచింగ్ అండ్ వెరీ రెలవెంట్. అందుకే స్పాంటానిటీ అనేది, అందుకే సుమ అనేది కూడా. అయితే వీళ్ళందరూ కూడా మీరు చెప్పిన నేమ్స్ అందరిలోనూ ఒక కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే రైటింగ్. సో మీకు ఆ ఇంట్రెస్ట్ రైటింగ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఉంది, ఇంట్రెస్ట్ ఉంది నాకు చాలా. కాలేజ్ డేస్లో పోయిట్రీ రాసేదాన్ని. ఎలా రాసేదాన్ని అంటే కాలేజ్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కొంచెం సన్సెట్ టైం, అదే సంధ్యా సమయంలో మీరు చూస్తే ఆకాశం అంతా రంగులు మారుతుంది. ఆరెంజ్ నుంచి బ్లూ నుంచి స్కై బ్లూ, అలా వేరియస్ కలర్స్ ఉంటాయి. ఆ టైంలో నాకు ఇష్టమైన పని ఏంటంటే మేడ మీదకి వెళ్ళిపోయి వాటర్ ట్యాంక్ మీద కూర్చోవడం. వాటర్ ట్యాంక్ మీద కూర్చొని ఒక పుస్తకం పెన్ను పట్టుకొని మనసుకి ఏది తోస్తే అది, కాకపోతే క్షమించాలి ఇక్కడ వాళ్ళందరూ, నేను హిందీలో ఎక్కువ రాసేదాన్ని. ఎందుకంటే తెలుగు భాష నాకు ఎంత ఇష్టమో హిందీ కూడా చాలా ఇష్టం. హిందీలో చక్కగా రాయడం, చదవడం అంతా, గుల్జార్ గారి కవితల దగ్గర నుంచి అన్నీ చదవడం ఇష్టం. అప్పుడు కూర్చొని మనసులో ఏది తోస్తే అది రాసుకుంటూ వెళ్ళేదాన్ని, కవితలు బాగా రాసేదాన్ని. అండ్ నేను ఒక కథ రాశాను. మా అమ్మగారు చనిపోయారని చెప్పాను కదా, ఆవిడతో నాకు ఆ మూమెంట్ ఎలా అనిపించింది, నేను ఆ బాధ ఎలా ఫీల్ అయ్యాను అని ఒక కథ రాశాను. ఆ కథ పేరు నాకు నచ్చని తేదీ అని. నచ్చని తేదీ అని ఒక కథ రాసి తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వాళ్ళ మన తెలుగు పుస్తకంలో ప్రచురించడం అయింది. చాలామంది చదివి చాలా ఎమోషనల్ అయ్యి చాలా బాగుందని కూడా చెప్పారు. సో అది. అయితే మన తెలుగు వారు సౌత్ ఇండియన్స్కి ఆ హిందీ మీద పట్టు ఉన్న వాళ్ళు చాలా తక్కువ. మీకెలా అది డెవలప్ అయింది? నేను చెప్పాను కదా, పుట్టింది సిర్పూర్ కాగజ్ నగర్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ నే మహారాష్ట్ర. సో సిర్పూర్ కాగజ్ నగర్లో అందరూ కూడా దాదాపు 99% అందరికీ హిందీ వచ్చు. అలా ఉండడం వల్ల, వాళ్ళతో పెరగడం వల్ల నాకు హిందీ భాష జస్ట్ నేర్చుకోవడమే కాదు, నాకు చాలా నచ్చి రాయడం, చదవడం. ఇక్కడ కౌన్సిల్లో కూడా అడల్ట్ క్లాసెస్లో హిందీ చెప్పేదాన్ని, నేను హిందీ ట్యూటర్గా చేశాను. అయితే తెలుగు హిందీ లాంగ్వేజెస్ మీద మంచి పట్టు ఉంది మీకు. అయితే అందులోనూ రైటింగ్ కూడా అంటే, సో ఇంకేమైనా లాంగ్వేజెస్ వచ్చా మీకు? ఒకప్పుడు నువ్వు ఏ మీడియం అంటే తెలుగు మీడియం అని చెప్పడానికి బాధపడేవాళ్ళేమో. ఎందుకంటే అప్పుడంతా కాన్వెంట్ స్టైలు, అంటే ఆ కాన్వెంట్ అంటే పెద్ద చదువులు. కానీ నేను ప్రౌడ్గా చెప్తా, తెలుగు మీడియం భారతీయ విద్యా కేంద్రం బీవీకే స్కూల్ నుంచి వచ్చాను. ఆ హిందీ అనేది పెరిగిన ప్లేస్ నుంచి వచ్చింది. ఇంగ్లీష్లో కూడా తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్ అంత రాదు అని అనుకుంటూ, కానీ ఈ కంట్రీలో 22 years అయిపోయింది కాబట్టి ఉద్యోగరీత్యా ఖచ్చితంగా క్లయింట్స్తో మాట్లాడతాం కాబట్టి ఇంగ్లీష్, తెలుగు, హిందీ చక్కగా 3 ఫ్లూయెంట్గా రాయడం, చదవడం. ఇంకా తమిళ్, మా ఇంట్లో తమిళ్, కన్నడ కూడా మాట్లాడతారు. ఎందుకంటే మా నాయనమ్మ సైడ్ అందరూ తమిళ్, మా అమ్మమ్మ సైడ్ అందరూ కన్నడ. సో కన్నడ, తమిళ్ మాట్లాడతారు, ఆ 2 అర్థమవుతాయి. అంతవరకు 5 లాంగ్వేజెస్ కవర్ చేశారు చక్కగా. వెరీ నైస్ అక్క. అయితే మీరు ఆర్జేతో ఆగిపోలేదు, అంటే మీరు వాయిస్ మాడ్యులేషన్ అన్నాం కదా. లెట్స్ ఆల్సో టాక్ అబౌట్ యువర్ వాయిస్ ఆర్టిస్ట్ టాలెంట్. వాయిస్ ఆర్టిస్ట్. సో ఆ జర్నీ కూడా మీరు స్టార్ట్ చేశారు కదా. నేను వాయిస్ యాడ్స్ కూడా చెప్తాను, మా రేడియోలో వాయిస్ యాడ్స్ చెప్తాను. అండ్ అలాగే ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 వాయిస్లు చెప్తాను. అలాగే డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశాను. మొన్న రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు డబ్బింగ్ శాంపిల్స్ ఇచ్చొచ్చాము, బాగుందన్నారు. సో నెక్స్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు డబ్బింగ్ కూడా చెప్తాను. బెస్ట్ విషెస్ అక్క. ఇది కూడా వన్ మోర్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్. బెస్ట్ విషెస్. ఇక నెక్స్ట్ ఇంకా దీంతో కాదు, ఇంకా దీంతో ఆగిపోకుండా మీరు తర్వాత ఇదంతా ఆడియో పార్ట్, మీరు అదే కాకుండా ఫేస్ ఆఫ్ ద స్టేజ్ మీరు అక్కడ హైదరాబాద్లో సుమా ఎలాగో ఇక్కడ లండన్లో శ్రీవల్లి గారు అలా అంటారనమాట.
అంటే టేక్ ఎనీ ఈవెంట్ అక్కడ యూకే తాల్ దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న డిఎస్పి గారు వెంబ్లీ స్టేజ్ వరకు యూ కాంకర్ ద స్టేజ్. సో అది ఎట్లా స్టార్ట్ చేశారు అసలు? ఎస్, కమ్స్ టు యాంకరింగ్. కరెక్ట్గా చెప్పాలంటే ఆర్జే షోస్ చేస్తూ ఉన్నాను, చాలామంది శ్రోతలు ఉన్నారు. అలాగే లండన్ లోకల్లో చాలామంది నా షో వింటున్నారు. బాగా పరిచయం వాళ్ళు కూడా వల్లి గారు షో బాగా చేస్తున్నారు అని వాళ్ళు ఇంకో ఇద్దరికి స్టాలిన్లో చిరంజీవి చెప్పినట్టు మీరు ముగ్గురికి మీరు ఇంకో ముగ్గురికి ఇలాగా ఆ షో అలా వేల్స్ వరకు వెళ్ళింది. ఇక్కడే దగ్గరలోనే ఒక అమ్మాయి ఉంటుంది మధు అని, ఆ అమ్మాయి వాళ్ళ కజిన్కి చెప్పింది. ఆయన వేల్స్లో ఉంటాడు, దత్తు గారు, కిషోర్ దత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ముందు మీ పేరు చెప్తున్నా. ఆయన నా షో విని చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళది ఒక చిన్న ఫర్మ్ ఉంది. అయితే కోవిడ్ వల్ల ఈవెంట్ ఆన్లైన్ అవుతుంది. వల్లి గారు మీరు ఆన్లైన్ ఈవెంట్ అవుతుంది, మీరు వచ్చి ఒక అరగంట కూర్చుంటారా అని అడిగారు. నేనేం చేయాలంటే హోస్ట్ లాగా రండి, యాంకర్ లాగా మాట్లాడండి, ప్రజెంట్ చేయండి అన్నారు. నేను అన్నాను కాలేజ్ డేస్లో ఎప్పుడో చేసేదాన్ని, కాలేజ్ డేస్లో స్టేజ్ అంతా నాదే, కల్చరల్ టీం అంతా నాదే. కాకపోతే 20 ఏళ్ళు అయిపోయింది, నాకు అలవాటు కూడా పోయింది. ఎలా అంటే సైకిల్ తొక్కడం, బైక్ నడపడం, ఇలాంటి కార్ నడపడం లాంటివి ఒకసారి వస్తే పోవు, ట్రై చేయండి, ఏం కాదు, ఒక హాఫ్ అన్ అవర్కి ఆన్లైన్ రండి అన్నారు. ఇన్విటేషన్ పంపించారు, జూమ్లో జాయిన్ అయ్యాను. అక్కడ 2 చిన్నపిల్లలు హోస్ట్ చేస్తున్నారు, వాళ్ళని గైడ్ చేయమన్నారు. అలా అరగంట ప్రోగ్రాం కాస్త 4 గంటల ప్రోగ్రాం ఆన్లైన్లో చేశాను. అది నా ఫస్ట్ యాంకర్గా మొదలుపెట్టాను. ఆ తర్వాత ఇంకొక కజిన్ ఉన్నారు ప్రమోద్ అని, ఆయనేమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లండన్ తెలుగు బోనాలని నడుస్తాయి, వరంగల్ తెలుగు ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళకి చెప్పారంట, మా సిస్టరే బాగా చేస్తారు, ఎవరికైనా ఎవరో ఒకళ్ళు అవకాశం ఇస్తే కానీ రాదు కదా. అవును. సో అలా నేను అన్నాను అవునా అని. మొట్టమొదటిసారి నేను ఫేస్ చేసిన ఆడియన్స్ 2000 మంది. వావ్. ఈ బోనాలు మొదటిసారి స్టేజ్ ఎక్కి చూస్తే 2000 మంది ఉన్నారు. అయితే ఎక్కేటప్పుడు కొంచెం ఆ బెరుకు అనేది అనిపించింది, కానీ అదేంటో మాయలాగా ఒక్కసారి అందరినీ చూసి అందరికీ హాయ్ నమస్తే అన్నాను. నేను ఎక్కడున్నానో కూడా మర్చిపోయి చక్కగా చేశాను. అందరూ చప్పట్లు. వాళ్ళ సాయంత్రానికి మొత్తం నా వాట్సాప్ అంతా మీరు లండన్ సుమా అని నిండిపోయింది. ఏంటి ఫస్ట్ ఈవెంట్కి ఫస్ట్ ఈవెంట్కే మీరు లండన్ సుమా గారిలో మాట్లాడుతున్నారు, సుమా గారిని చూసినట్టుంది, మా సుమా గారే లండన్ వచ్చి ఈవెంట్ చేశారా అన్నట్టుగా ఆర్గనైజర్లు సైతం చాలా మెచ్చుకున్నారు. ఆ ఒక్క ఈవెంట్ చాలా ఖడ్గంలో చెప్తారు కదా, ఒక్క ఛాన్స్ అని, ఒక్క ఛాన్స్ చాలా బూస్టప్ అయింది. ఇంకా అక్కడ అయిపోయింది. తర్వాత ఇంకా అలాగే భగవాన్ గారు అని ఉన్నారు, ఆయన ఎస్పీబీ ఈవెంట్స్ అని చేస్తారు, సింగర్. ఆయన పిలిచి ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ లోకల్లో మీరు చెయ్యండి అని. సో బిగ్ థ్యాంక్స్ టు భగవాన్ గారు కూడా. ఆ తర్వాత ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ అండ్ బిగ్గెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్, అందులో చాలా ఈవెంట్స్ చేశాను. అందులో లాస్ట్ ఇయర్ ఉగాది చేసినప్పుడు లోకల్ యాంకర్స్లో ఫ్లైయర్లో ఫోటో పడిన 1 and only పర్సన్ నేను ఒక్కదాన్నే. ఫ్లైయర్లో ఫోటో పెట్టరు జనరల్గా, దాని క్రెడిట్ గోస్ టు నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నవీన్ గారు అన్నారు, మేడం మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, మీలో ఉన్న టాలెంట్ జస్ట్ మీకు ఒక అవకాశం అంతే, చెయ్యండి అని. అలా ఇలా మొత్తం అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళే, చుట్టుపక్కల వాళ్ళందరూ మీరు ఒక్కసారి మాట్లాడితే ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీరు స్టేజ్ ఎక్కాలి అని చెప్పి పాజిటివ్గా ఎంకరేజ్ చేసిన ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అయితే మీరు చెప్పారు కదక్క ఫ్లైయర్లో మీ నేమ్ అని, అది చాలా ఇంపార్టెంట్. యాంకర్ అంటేనే యు ఆర్ ద సపోర్ట్ ఫర్ ద హోల్ ఈవెంట్. సో మరి యాంకర్కి కూడా సపోర్ట్ ఇవ్వాలి, ఫస్ట్లో ఆపర్చునిటీస్ ఇచ్చి సో మీరు అంటే మీది చాలా మంచి మనసు కాబట్టి మీరు ఇప్పుడు ఇంత నోన్ నేమ్ అయినా కూడా మీరు ఫస్ట్లో మీకు ఆపర్చునిటీస్ ఇచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున తలుచుకొని థ్యాంక్స్ చెప్పారు. సో అలా ఆపర్చునిటీస్ అంటే ఆ టైంలో స్ట్రగుల్ అయ్యారా అసలు? వీళ్ళంతా ఇచ్చారు కరెక్టే, కానీ మీరు అప్రోచ్ అవ్వడం ఆర్గనైజేషన్స్ని, వాళ్ళు లేదండి మాకు యాంకర్ అవసరం లేదని ఉంటాయి కొన్ని స్ట్రగుల్స్. లేకుండా ఎవరి జర్నీ ఉంటుంది? 100% ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరితో చనువుగా మాట్లాడినా ఎవరిని నాకు ఇవ్వండి అని అడిగే మనస్తత్వం అయితే కాదు. నాకు మీరు వెళ్ళి చెయ్యండి అని చెప్పినప్పుడు చేశాను. కానీ ఒకళ్ళు చెప్పారు, మీరు అడగకపోతే ఎవరు ఇవ్వరు, మీరు ఇలాంటి చేస్తారని ఎలా వాళ్ళకి అర్థమవుతుంది, కాబట్టి మీరు అడగాలి అని చెప్పారు.
చెప్పినప్పుడు అడిగాను ఇలా నేను చేయమంటారా అంటే మీరు చెప్పినట్టే సారీ అండి మాకు ఆల్రెడీ యాంకర్ ఉన్నారనో లేదా మేము ఇక్కడ యూకేలో యాంకర్ అంటూ స్పెసిఫిక్గా పెట్టుకోమండి ఎవరో ఒకళ్ళు మాట్లాడేస్తాము కలిసి ఆర్గనైజర్సే మాట్లాడతారు ఎవరో generally. ఒకళ్ళు మాట్లాడతారు. నాకు తెలిసి నేను యాంకరింగ్లోకి వచ్చాక ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ప్రోగ్రామ్ కానీ యాంకర్ అనే పదాన్ని ఎక్కువ వింటున్నాను అని చెప్పొచ్చు. సో ఆర్గనైజేషన్ ఫర్ దట్ అంటే మీరు ఆ రోల్ ని అట్లీస్ట్ యు యాడెడ్ సమ్ ఇంపార్టెన్స్. ఐ మే బి రాంగ్ బట్ నాకు తెలిసినంత వరకు యాంకర్ అనే పదానికి ప్రియారిటీ నేను వచ్చిన తర్వాత ఎక్కువ వింటున్నానని మాత్రం చెప్పగలను. అంతకుమంది మరి ఉన్నారేమో నేను ఫోకస్ పెట్టలేదేమో కానీ ఖచ్చితంగా నేను చూసిన చుట్టుపక్కల చాలా మంది యాంకర్ మాకు చెప్పాలనుంది మేము యాంకర్ అవుతామని నాతో చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే యాంకర్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా. అయితే వాళ్ళకి మీరు ఇచ్చే మెయిన్ ఇంపార్టెంట్ టిప్ కానీ మెసేజ్ కానీ ఏంటి? ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఇవ్వండి ఒక మెసేజ్. అంటే యాంకర్ అన్న వాళ్ళు ఎప్పుడైనా సరే పట్టి మాట్లాడడం కానీ ఏదో తెచ్చి పెట్టుకొని నవ్వు మీరులా ఉండాలి. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అంతే. ఓవర్ కాన్షియస్ అయిపోవడం కానీ న్యాచురల్గా ఉండాలి. ఇంట్లో ఎలా మాట్లాడుతుంటామో కాకపోతే ఒక స్టేజ్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒక ప్రోగ్రామ్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మొత్తం వాళ్ళందరి బాధ్యత మీదే ఉంటుంది. కాబట్టి మన లిమిట్స్ మన రూల్స్ ఎవరిని నొప్పించకుండా ఎవరిని తక్కువ చేయకుండా ఎక్కువ మాట్లాడకుండా ఏది మాట్లాడాలో అది చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఎదుటి వాళ్ళు అబ్బా వచ్చిందిరా బాబు అనుకోకుండా అరే ఇవిడొస్తే భలే ఉందే అనిపించుకునేలా మాట్లాడితే చాలు. వావ్, అంతే. దానికి స్పెసిఫిక్ టాలెంట్ ఒక క్వాలిఫికేషన్ కాదు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అండ్ బీ రెస్పెక్టింగ్ ఎవరీవన్. ఎందుకంటే తప్పులు నేను మొదట్లో పేర్లు చాలా కన్ఫ్యూజన్. 10 మంది ఆర్గనైజర్లు ఉంటే 10 పేర్లు చెప్పాలి, తప్పేం లేదు. అయితే నాకు టిప్స్ కూడా చాలామంది చెప్తారు, ఇంప్రొవైజింగ్ పాయింట్స్. మీరు ఇలా మాట్లాడితే బాగుంటుంది, లేదా మీరు పేపర్ పట్టుకొని స్టేజ్ ఎక్కుతున్నారు, పేపర్ పట్టుకోవద్దు, కరెక్టే నాకేంటి నువ్వు చెప్పేది అనుకోకుండా అవునా ఓకే ఐ విల్ టేక్ ఇట్ థ్యాంక్ యూ అని ఎవ్రీ ఒక్క స్టెప్ని ఎవ్రీ ఒక్క సలహాని కూడా బెటర్మెంట్కి వాడుకుంటూ పాలిష్ అయితే సరిపోతుంది. వావ్, ఇట్స్ అ వెరీ గుడ్ మెసేజ్ అక్క. అయితే మీరు ఓవర్ ద ఇయర్స్ 100ల కొద్ది ఈవెంట్స్ చేశారు. మీకు బెస్ట్ హోస్టింగ్ ఎక్స్పీరియన్స్ మెమరబుల్ అంటే ఏం చెప్తారు? 100 అని కాదు, చేసినంత వరకు చాలా ఈవెంట్సే చేశాను. మెమరబుల్ అంటే ప్రతి ఒక్క ఈవెంట్ ద బెస్టే, కాకపోతే ఛాలెంజింగ్గా కొన్ని ఉంటాయి, లైఫ్ ఫుల్ఫిల్మెంట్ కొన్ని ఉంటాయి. లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అనిపించింది ఎప్పుడు అంటే చిన్నజీయర్ స్వామి వారు వచ్చినప్పుడు. అది అసలు ఊహకు కూడా అందలేదు నేను. ఆయన పాదస్పర్శ కానీ లేకపోతే ఆయన చూడాలని అనుకునే వాళ్ళకి అసలు దొరకని అదృష్టాన్ని ఆయనతో పాటు 4 గంటల పాటు స్టేజ్ మీద ఉండి నేను స్టేజ్ మీదకి సాదరంగా పిలిచేంత అవకాశం వరకు వచ్చింది. నిజంగా అది నా వన్ టైం లైఫ్ ఆపర్చునిటీ అనుకుంటాను. ఫ్యూచర్లో వస్తే లక్కీ, బట్ వచ్చినంత వరకు అయితే చాలా బ్లెస్డ్ అనిపించింది. ద బెస్ట్ ఈజ్ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ చిన్నజీయర్ స్వామి గారి ఈవెంట్. అయితే మీరు చిన్నజీయర్ స్వామి గారిని కలిసినప్పుడు అసలు మీ వేషధారణ ఇట్స్ మైండ్ బ్లోయింగ్. అసలు నేను ఆ తమిళ్ లాగా మీరు ఆ 9 గజాల చీర కానీ మీలో ఆ మొత్తం ఆ డివోషన్ అంతా ఉట్టిపడుతుంది. సో ఎందుకు డ్రెస్సింగ్ అంత ఇంపార్టెన్స్ ఉందా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు? వాయిస్ మాడ్యులేషనే కాకుండా మీరు డ్రెస్సింగ్ కూడా అంత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారంటే? 100% అండి. ఏ ఈవెంట్ అయినా డ్రెస్సింగ్ అనేది ఫస్ట్, ఎందుకంటే యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద ఈవెంట్. సో ఆ డ్రెస్సింగ్ గురించి మాట్లాడే ముందు చిన్నజీయర్ స్వామి వారి ఈవెంట్కి వేషధారణ ఎందుకు అలా చేసుకున్నాను అంటే నేను ఒక శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన అమ్మాయిని. మా ఇంట్లో ఏ పూజలైనా సరే 9 గజాల చీరలు కట్టడం అనేది ఆనవాయితీ. పూజలు కానివ్వండి, ఏదైనా వ్రతాలు కానివ్వండి, ఏ అవసరమైనా ఏదైనా డివోషనల్గా ఏం చేసినా 9 గజాల చీర కడతాం. అది ఒక విధంగా చిన్న వయసులో అలా కట్టుకో అని చెప్తున్నప్పుడు విసుక్కున్నా ఒక విధంగా నాకు అది చాలా ఉపయోగపడిందని చెప్పాలి. చిన్నజీయర్ స్వామి వారి ఈవెంట్ ఒక కాల్ వచ్చింది నాకు, చిన్నజీయర్ స్వామి వారి ఈవెంట్ ఉందండి హోస్ట్ చేస్తారా అని అడిగారు. అదేం ప్రశ్న అండి, హోస్ట్ చేస్తారా అని అడగడం ఒక ప్రశ్న. నా జన్మ ధన్యం అనుకుంటాను అని చెప్పి ఓకే చెప్పేశాను. తర్వాత అసలు భయం మొదలైంది. చిన్నజీయర్ స్వామి వారి ముందు నించోవాలా, ఆయన ముందర మాట్లాడాలా, అసలు మామూలు విషయమేనా అనుకుని నాకు 2-3 రోజులు నిద్ర పట్టలేదు. ఇంకా ఈవెంట్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఒక రకంగా ఇన్ని ఈవెంట్స్ చేశాను కానీ ఏ ఈవెంట్లో నా కాళ్ళు వణకలేదు. అసలు ఒక రకంగా ఎప్పుడు చెప్పలేదు. అప్పుడు మీ మదర్ జూన్ 27
2023. 2023లో. ఓకే. అయితే ఇంకా ఆ రోజు అప్పుడు అనుకున్నాను ఏ విధంగా రెడీ అవ్వాలి. జనరల్గా పట్టు చీరలు కడతాం, కానీ నాకు ఇష్టం లేదు. చిన్నజీవ స్వామి వారు అంటే అసలు ఇంకా దాన్ని మించినది లేదు అని చెప్పి 9 గజాల చీర నా దగ్గర ఎప్పుడూ ఒకటి ఉంటుంది లక్కీగా, అది తీసుకొని కట్టుకొని ఈవెంట్కి వెళ్ళాను. రోజు చూసేవాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టలేదు, నేనేనండి శ్రీవల్లి అనగానే ముందు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అసలు ఇంత చక్కగా మీరు ఈవెంట్ని రిప్రజెంట్ చేస్తున్నారా అని స్టేజ్ ఎక్కి అందరికీ జై శ్రీమన్నారాయణతో మొదలుపెట్టాను. ఎందుకంటే చిన్నజీవ స్వామి వారు ఉన్నప్పుడు మనం మాట్లాడాల్సింది అదే. అలా మొదటిసారి కాళ్ళు చేతులు కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా పద్ధతిగా నించొని అందరితో పలకరించి మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఈలోపు చిన్నజీవ స్వామి వారు రావడం, ఆయనకి జయ శ్రీమన్నారాయణ స్వామి అని చెప్పడం, ఆయన ఒక సెకండ్ ఆగి పేరేంటమ్మా అని అడిగితే శ్రీవల్లి అండి. చూడు చక్కగా ఉన్నావు, చక్కని పేరు అన్నారు. అప్పుడు అమ్మయ్య పర్వాలేదు, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలా అమ్మయ్య స్వామివారు ఒక నవ్వు నవ్వారు, ఇంకా మాట్లాడచ్చు. అదే అంటే మీరు మీ వేషధారణ ద్వారా మన సంస్కృతి మన రూట్స్ ని మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తున్నారు అనేది చూపిస్తున్నారు అక్కడ. ఖచ్చితంగా అదే అంటే సమయానికి సందర్భానికి తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు అంతే. ఇప్పుడు ఒక డీజే ఈవెంట్కి వెళ్ళాను లాస్ట్ మంత్. డీజే ఈవెంట్కి వెళ్ళినప్పుడు డీజేకి ఎలా డిస్కోకి ఎలా వెళ్తారో అలాగే వెళ్ళాను. చాలా మంది అని గుర్తుపట్టలేదు, చీరల్లో తప్ప విడిగా చూడని వాళ్ళు నేను శ్రీవల్లి అని చెప్తే కానీ వాళ్ళకి తెలియలేదు. ఆబ్వియస్గా మీ అమ్మగారు చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా మిమ్మల్ని ఎక్కువ బ్లెస్ చేసి ఉంటారు. చిన్నజీవ స్వామి గారి ఈవెంట్ అయితే మాత్రం వెరీ బ్యూటిఫుల్. అది చాలా మనసుకు హత్తుకున్నది. చిన్నజీవ స్వామి వారి ఈవెంట్లో ద బెస్ట్ ఏంటంటే ఒక ఆయన పెయింటింగ్, ఒక చిత్రకారుడు ఉన్నాడు నా ఫ్రెండ్, ఆయన వేసిన పెయింటింగ్ హరి తాడోజు అని, ఆ పెయింటింగ్ చిన్నజీవ స్వామి వారికి ఇచ్చాము నేను మా వారు. మా అదృష్టం ఏంటంటే వాడు మా వారి పుట్టినరోజు. సో మేము పిల్లలు అందరం కలిపి ఆయనకి ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఆయన ఇలా చూసి నాకంటే ఫోటోలో వ్యక్తి చాలా బాగున్నారే అన్నారు. అంటే అంత సరదాగా ఉంటారు అనిపించింది. మొత్తం ఆ రోజంతా కంప్లీట్గా ఆయన దగ్గర ఉండడం, మాట్లాడడం చాలా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. అంటే చిన్నజీవ స్వామి గారి పెయింటింగే అది ఆయనదే. వెరీ వెరీ నైస్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు మాతో. అయితే ఛాలెంజింగ్ కూడా ఇంకోటి అన్నారు కదా, ఛాలెంజింగ్ హోస్టింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తారా? ఛాలెంజింగ్ హోస్టింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అనుకోకుండా అంది వచ్చిన అవకాశం అంటారు కదా, అలా వచ్చిన అవకాశం వెంబ్లీ స్టేడియంలో దేవిశ్రీ ప్రసాద్ గారి ఈవెంట్ హోస్ట్ చేయడం. అసలు అది కళలోనైనా కనుగొనలేదే స్టైల్లో చెప్పాలి. ఏదో ఒక దీపావళి ఈవెంట్, తాల్ వాళ్ళ దీపావళి ఈవెంట్ హోస్ట్ చేస్తుంటే అక్కడికి డిఎస్పి ఈవెంట్స్ ఫ్లైయర్ ఇవ్వడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చి అది చూసి నాకు కాల్ చేసి, నేను అంతకుముందరే ఆ అబ్బాయికి టికెట్స్ కోసం కాల్ చేసి ఎక్స్టర్నల్ టాలెంట్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి అని ఒక ఫ్లైయర్ వచ్చింది. సింగర్స్ కానీ లోకల్ డాన్సర్స్ కానీ చేసుకోవచ్చు. అందులో నేను రిటర్న్ రాశాను, సింగర్స్ డాన్సర్సే అన్నారు, మా అలాంటి హోస్ట్ ఎవరన్నా టాలెంట్ ఉన్నవాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు అని చెప్పి రాశాను. అయితే ఆ అబ్బాయి దీపావళి ఈవెంట్కి రావడం, ఒక 4 గంటల ఫ్యామిలీతో ఇంటరాక్షన్ చూడడం, తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అక్క. ఆ దీపావళి ఈవెంట్కి మీరే హోస్ట్? నేనే హోస్ట్ తాల్ వాళ్ళకి. అప్పుడు వచ్చి అక్క మీరు దేవిశ్రీ ప్రసాద్ గారి ఈవెంట్లో ప్రీ యాక్ట్ అని ఉంటుంది, మొదట అరగంట మాత్రమే శ్రీముఖి గారు వస్తారు, అరగంట మాత్రం హోస్ట్ చేస్తారా అని అడిగారు. ఎక్కడా అని అడిగాను. వెంబ్లీ స్టేడియం అక్క అన్నారు. అందులో ఆలోచించడానికి ఏం లేదు. ఓకే ప్రీ యాక్ట్ అంటే ఓన్లీ మన వాళ్ళు ఉంటారు, ఎవరు పెద్దవాళ్ళు ఎవరు రారు, బట్ పర్వాలేదు ఆ స్టేడియం అని. ఎందుకంటే సోనూ నిగమ్ గారి కాన్సర్ట్ అయినప్పుడు నేను చాలా మ్యూజిక్ ఫ్యాన్ని, మ్యూజికల్ కాన్సర్ట్స్ వస్తే వెళ్ళిపోతాను. సో సోనూ నిగమ్ గారి కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్టేజ్ చూసి ఎవరో మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఎప్పుడైనా మాట్లాడాలి నేను అన్నాను అని నవ్వుకుంటూ ఏదో ఒక ఈవెంట్ ప్లాన్ చేద్దాంలేండి అని నవ్వుకుంటూ వచ్చేసిన తర్వాత నాకు అదే గుర్తొచ్చింది, ఆ రోజు ఎంత గట్టిగా అనుకున్నానా నేను, వెంబ్లీ స్టేడియంకి రమ్మన్నారు, సంకల్పం గట్టిది. సో అనుకున్నాం, రెడీ అయ్యాము, డ్రెస్ కూడా కొనుక్కుని అంతా రెడీ అయిపోయాం. ప్రీ యాక్ట్కి అన్నారు, తర్వాత ఇంకెవరో కూడా కోహోస్ట్ వస్తారు అన్నారు. నో ప్రాబ్లం, ప్రిపేర్ అయ్యాము. అప్పటికే కొంచెం చెమట్లు అవి పట్టడం నడిచింది. మెయిన్ క్రౌడ్ కదక్క, అసలు 10,000 మంది అనుకుంటా. బిగ్గెస్ట్ క్రౌడ్ అనుకుంటా లైఫ్ లో కూడా ఎవరికి రాని బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. 8 నుంచి 10,000 మంది అనుకున్నారు. ఈ లోపల తర్వాత చూస్తే ఒక అరగంట ముందర తెలిసింది శ్రీముఖి గారు కూడా రాలేదు. జస్ట్ అరగంట ముందే షోకి తెలిసింది. ఈ లోపల సడన్ గా డిఎస్పీ గారు లోపల పిలుస్తున్నారు గ్రీన్ రూమ్ లోకి అని వెళ్తే
వచ్చిందా ఎక్సెల్ షీట్ ప్రజెంట్ చేయాలి అన్నారు. సార్ అన్నాను. అవునమ్మా మీరే ప్రజెంట్ చేయాలి, శ్రీముఖి రాలేదు, మొత్తం ఈవెంట్ అంతా మీరే చూసుకోవాలి అన్నారు. ఆ నిమిషం అయితే నాకు ఖుషీలో పవన్ కళ్యాణ్ లాగనో, లేకపోతే అదేంటి తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ చెట్టు త్వరలోకి వెళ్ళి ఇలా అన్నట్టు, అదే అదే అవును తొలి ప్రేమలో ఆ మొమెంట్ అవన్నీ లోపల ఒక్కసారిగా కామ్ డౌన్. ష్యూర్ సార్, తప్పకుండా, యా ష్యూర్ అని గట్టిగా అరిచి ఆహా యాహూ అని అలా చూసారా, దట్ ఈస్ శ్రీవల్లి అంటే మీరు భయపడలేదు, అక్కడ కూడా మజా మీరు వావ్ వాట్ ఐ విష్డ్ ఫర్ అనిపించింది. అసలు ఒక్కసారి ఫస్ట్ టైం ఆ స్టేజ్ ఎక్కి అలా అంతమందిని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకెవరు కనిపించరు. ఆ స్టేజ్ ఇక్కడ, నేను ఇక్కడున్నారు, ఎవ్వరు కనిపించరు, చీకటి, నా మీద 10,000 మంది కళ్ళు ఉన్నాయి, అంటే 20,000 కళ్ళు ఉన్నాయి. ఓకే, నాకెవరు కనిపించరు, మా వారెవరు దగ్గర లేరు. సరే అని గట్టిగా ఎవరో నన్ను లండన్ సుమా ప్లీజ్ వెల్కమ్ లండన్ సుమా అన్నారు నా కో హోస్ట్. అప్పుడు వచ్చినప్పుడు ఒక్కసారిగా హే ఆల్ హవ్ యూ ఆల్ అన్నాను. అందరూ గట్టిగా ఎస్ అన్నారు. అయిపోయింది, ఇంకా నాకు ఎనర్జీ వచ్చేసింది. ఇంటెన్స్ మూమెంట్స్ ఎక్కడ అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల దేవిశ్రీ గారు రాలేకపోయారు. ఒక 5 నిమిషాలు, ఆ 5 నిమిషాలు గుండె పట్టేసినట్టు మా అందరికీ టెన్షన్. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్, సౌండ్ ఇష్యూస్ వల్ల ఆల్రెడీ నేమ్ అనౌన్స్ చేశాక డిఎస్పీ గారు రాలేదు. ముందున్న అంత స్టూడెంట్స్ బ్యాచ్ క్రౌడ్ అందరూ ఇంత టికెట్ పెట్టి దేవిశ్రీ గారు ఆ రోజు అవును అదంతా ఒక రకమైన ఇంటెన్స్ మూమెంట్స్ ఉంది. అవును, ఆ 5 నిమిషాల హోల్డ్ చేయగలిగాను నేను. అది నాకు బ్లెస్సింగా అనేది కర్సా నాకు తెలీదు, కానీ బ్లెస్సింగ్గానే నేను తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు షో చూసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు 5 నిమిషాలు ఎలా హోల్డ్ చేసావు 10,000 మందిని, నువ్వు కాబట్టి హోల్డ్ చేసావు అని చెప్తుంటే మాత్రం చాలా ప్రౌడ్గా అనిపించింది. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి సభాష్ నువ్వు భలే హోల్డ్ చేసావు. అవును, ఎందుకంటే వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ నేను ఉన్నాను యాక్చువల్లీ లాస్ట్ రోలో ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నేను పర్సనల్ గా కూడా చెప్దాం అనుకున్నా, అసలు నేను వెనకాల ఎక్కడో ఉన్న 10,000 మందిలో నేను శ్రీముఖి అనుకున్నా. అసలు మొత్తం అయిపోయేదాకా కూడా నాకు అసలు శ్రీముఖి రీప్లేస్డ్ బై శ్రీవల్లి అనేది తెలియలేదు అనమాట. ఇంక్లూడింగ్ యువర్ డ్రెస్సింగ్, అసలు మొత్తం చేంజ్ అయిపోయారు మీరు. అంతకు ముందే మిమ్మల్ని నేను ఈ వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం వల్ల బోనాలలో చూసా, అక్కడ అమ్మవారి లాగా కనిపించారు. ఇక్కడేమో 9 గజాల చీర, ఇక్కడేమో వెస్టర్న్ వేర్. నాకు ఇట్లా తిరిగిపోయింది అనమాట. వెరీ కమెండబుల్. తర్వాత ఎప్పుడో తెలిసింది శ్రీముఖి రాలేదు, షీఈ్ నాట్ శ్రీముఖి, షీ శ్రీవల్లి అని. వెల్ డన్ అక్క అసలు. థ్యాంక్ యూ. అది లైఫ్లో అసలు ఫ్రేమ్ చేసుకోవాల్సిన మూమెంట్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో మీరు అంటే నథింగ్ ఈస్ ప్లాన్డ్, సిచ్యువేషన్ ఎలా వస్తే అలా ఖబర్దార్ అన్నట్టు మీరు ఫట్ 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 వెళ్ళిపోతున్నారు. అందులో నాకు డిఎస్పీ గారు ఈవెంట్ హోస్ట్ చేయాలని ప్లాన్ లో లేకపోవడం వల్ల మనం ప్రిపేర్డ్ గా వెళ్ళాలి. అదే అక్కడికి వచ్చిన సింగర్స్ హేమచంద్ర గారు కావచ్చు, హరిప్రియ కావచ్చు, మంగ్లీ గారు కావచ్చు, సాగర్ గారు కావచ్చు, కార్తిక్ గారు కావచ్చు, వీళ్ళందరి గురించి హోంవర్క్ చేయలేదు. కానీ ఆల్రెడీ మనం పాటలు వింటాం. లక్కీ ఏంటంటే మనందరం మ్యూజిక్ లవర్స్. పాటలు విని 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 అలా వాళ్ళని ప్రజెంట్ చేయడం, నేను ప్రజెంట్ చేయడం, వాళ్ళు రావడం, వాళ్ళు పాడడం, వెళ్ళడం, అదొక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాగా అనిపించింది. లైఫ్లో ఇంకొక రోజు ఎప్పుడన్నా యూ వాంట్ టు లివ్ బ్యాక్ అంటే ఆ స్టేజ్ చెప్తాను నేను. డెఫినెట్లీ, కంప్లీట్లీ అగ్రీ. అండ్ ఆల్సో నాకు తెలిసి మీ ఎబిలిటీస్, మీరు అప్ టు డేట్ ఉన్నారు కదా, అంటే ఈ ఆర్జే రోల్ యాంకర్గా, సో అది డెఫినెట్లీ మీకు హెల్ప్ అయింది యూనో ఆ స్టేజ్లో డీలింగ్ యూనో విత్ ద ఛాలెంజ్. 3వ సారి డిఎస్పీ గారిని పిలిచిన ఆయన రానప్పుడు ఎవరో స్టూడెంట్స్ లైటర్ విసిరారు కాళ్ళ దగ్గరికి. అంటే వాళ్ళు తప్పలేదు, వాళ్ళు వెయిట్ చేస్తున్నది ఒకళ్ళ కోసం. ప్రతిసారి నేనే వస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది. కానీ నా ఛాలెంజింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ 10,000 మంది ఆర్గనైజర్లు, డిఎస్పీ మొత్తం నా బాధ్యత. నేను ఎలా అన్నా హోల్డ్ చేయాలి అని ఒక ఏది జరిగితే అదే జరిగిందని చెప్పి అప్పటికప్పుడు నాకు నచ్చింది నేను మాట్లాడి మొత్తానికి సక్సెస్ఫుల్గా చేశానని అనిపించుకున్నాను. అది కానీ మామూలుగా స్టేజ్ మీద మీలో ఆ భయం కనపడదు, లోపల ఫీల్ అవుతారా? ఖచ్చితంగా ఉంటుంది. అది బయటకు కనపడకుండా, గొంతులో కనపడకుండా, ముఖంలో కనపడకుండా ఎలా మేనేజ్ చేస్తారు? శృతి హాసన్ ఉన్నారుగా, ఆవిడే అందరికీ లోపలే.
అంతే. ఖచ్చితంగా 10,000 గుండె జారి గొంతుకులోకి రావడం అంటే ఏంటి అనేది డిఎస్పి గారి ఈవెంట్ లో కరెక్ట్ గా తెలిసింది. ఎందుకంటే గొంతులో కూడా ఎక్కడ తొనకలేదు మీరు, అది ఎలా అనేది నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే కాళ్ళు వణుకుతున్నాయి, గౌన్ వల్ల కనపడలేదు. గొంతులో వణుకు అనేది మైక్ పట్టుకుంటే కనపడదు, వినపడదు. అక్క ఆ డిఎస్పి షోలో నేను ఉన్నాను, వాజ్ ఇన్ ద లాస్ట్ రో. అసలు ఆడియన్స్ గట్టి గట్టిగా అరుస్తున్నారు, ఏంటి డిఎస్పి గారు ఇంకా రావట్లేదని. 5 minutes మీరు, మేమంతా 10,000 మంది ఉన్నాము, ఎట్లా హోల్డ్ చేశారు నేను చూసా కూడా. యూత్ అయితే స్టేజ్ మీదకి అవి ఇవి ఇసిరేస్తున్నారు, అసలు మీకు కాళ్ళు వణకట్లేదు, గొంతు వణకట్లేదు. మీరు అలా అసలు ఎలా, హౌ డిడ్ యూ గ్యాదర్ దట్ స్ట్రెంగ్త్? అండ్ ఆల్సో మీరు మాట్లాడేస్తున్నారు, యు ఆర్ హోల్డింగ్ అప్ ద ఆడియన్స్. హౌ డిడ్ యూ డూ ఆల్ దట్? అసలు ఏం చేశారు ఆ 5 minutes? ఫస్ట్ టైము లైఫ్లో 5 minutes అంటే ఇంత స్ట్రెస్ఫుల్లా అని అనిపించిన సిచ్యువేషన్ అది, అన్డౌటెడ్లీ. అయితే యాక్చువల్గా అక్కడ ప్రాబ్లము టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. డిఎస్పి గారు రెడీగా ఉన్నారు. ఫస్ట్ టైం డిఎస్పి గారిని ఇన్వైట్ చేసి ఏవి ప్లే చేశాను, ఏవి వేసిన తర్వాత నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాను. యాజ్ యూ హర్డ్ 1 to 10 కౌంట్. ఫస్ట్ టైం ఏవి సరిగ్గా రాలేదని సెకండ్ టైం వేశారు. తర్వాత నేను వెళ్ళి కౌంట్ డౌన్ చెప్పాను. 10 అనగానే టెక్నికల్గా డిఎస్పి గారు వచ్చేయాలి, రాలేదు. వెనక్కి వెళ్ళిపోయాను నేను చీకట్లోకి. ఆబ్వియస్గా చీకట్లోకి వెళ్ళిపోతాం కదా. వెంటనే అక్కడికి వెళ్ళి చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మీరు వెళ్ళి ఒకసారి హోస్ట్ మాట్లాడండి అన్నారు. మళ్ళీ వెళ్ళి మీరు విన్నట్టే ఓకే 10 కౌంట్ చేసిన సార్ రాలేదు, డిఎస్పి గారు రాలేదు కదా, మరి మనం ఏం చేయాలి? మనం డిఎస్పి గారు కబుర్లు చెప్పుకుందాం, డిఎస్పి గారు పాటలు చెప్పుకుందాం, ఎవరెవరికి ఏ పాటలు కావాలి అని 2-3 పాటలు చెప్పాను. తర్వాత అప్పటికే ఆడియన్స్ ఓకే అన్నారు. తర్వాత మళ్ళీ ఓకే మరి ఇంకొకసారి కౌంట్ డౌన్ చేద్దామా, వద్దులేండి డైరెక్ట్గా పిలిచేద్దాం, లెట్స్ వెల్కమ్ డిఎస్పి గారు అని మళ్ళీ వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకేదో సమ్ ప్రాబ్లం వచ్చింది. అంటే అందరూ రెడీ ఉన్నారు, సమ్ అక్కడ ఏదో లోకల్ ఇష్యూస్ వచ్చాయి, అది రాలేదు. మళ్ళీ వెళ్ళమన్నారు. రెండోసారి మనసులో ధైర్య సాహసే లక్ష్మి అని వెళ్ళాము, ధైర్య సాహసే వల్లి అని వెళ్ళాను. వెళ్ళి నించుంటే ఆబ్వియస్గా ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే, ఆ సినిమాలు మళ్ళీ నేను రిఫరెన్స్ ఎందుకు ఇస్తానంటే, మరణమా లేకపోతే శరణమా యుద్ధమా అని అడిగినట్టుగా ఆ మూమెంట్లో 10,000 మంది, నేను, నా వెనకాల డిఎస్పి గారు, ఎవరు ఏమన్నా ఆ నిమిషం ఆ రెస్పాన్సిబిలిటీ ఈ ఎంటైర్ షో మొత్తం నా భుజాల మీదే ఉంది. డూ ఆర్ డై సిచ్యువేషన్ అని మళ్ళీ చెప్పాక మళ్ళీ వెళ్ళాను, రాలేదు. అండ్ అక్కడ ట్రిక్కీ పార్ట్ ఏంటంటే, మీకు తెలియదు ఎంతసేపు హోల్డ్ చేయాలో కూడా. మీరు వెళ్తున్నారు. మూడోసారి మళ్ళీ ఇంకా నేను అన్న డిఎస్పి గారితో మూడోసారి వెళ్తే కొడతారు, కానీ తప్పదు వెళ్తాను. ఇంకా ఇది నాకు వచ్చిన టెస్ట్ ఏమో, నా యాంకరింగ్కే మొత్తం ఇది ఒక పరీక్ష ఏమో, వెళ్తానని వెళ్ళి అందరు ఆడియన్స్తో అన్నాను, ఇంత ప్రేమ చూపిస్తున్నామా డిఎస్పి గారు అంటే, మరి లండన్ వాళ్ళు ఒక్క ప్రేమకే కాదు డిసిప్లిన్ కూడా చూపించగలమని చెప్దామా ఒకసారి అన్నాను. అప్పటికి కొంతమంది బూలైనాయి, అరిచారు, ఏదైనా మరి ఒక్కసారి మన ప్రేమతో పాటు డిసిప్లిన్ కూడా లండన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని చెప్దాము, మరొక్కసారి వార్మ్ వెల్కమ్ డిఎస్పి గారికి అని చెప్పి చప్పట్లు కొట్టి లోపలికి వెళ్ళాను, వచ్చేసారు. ఆ తర్వాత నేను ఏది మూమెంట్, వర్స్ మూమెంట్, ఒక్కొక్కసారి వర్స్ మూమెంట్ విల్ బికమ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఆ 5 minutes నా లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని, ఎంత ధైర్యంగా నువ్వు ఆ స్టేజ్ మీద నించున్నావు, ఎంత ధైర్యం ఉంటే అక్కడ అలా నించుంటావు. చాలా మంది అసలు అంటే వెనక్కి వెళ్ళిపోతారు, యు స్టూడ్ లైక్ ఎ రాక్ అని. ఆ ఒక్క విషయంలో ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో, ఎన్ని కాంప్లిమెంట్స్, ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా ఉంటది. మీకు ఒంటరిగా నిల్చున్నారు, మళ్ళీ పక్కన ఎవరు లేరు, ఎదురుగా 10,000 మంది. అటు వెళ్తే కొడతారు, ఇటు వెళ్ళలేను, ముందుకి పోలేను, వెనక్కి పోలేను. బట్ గాడ్స్ గ్రేస్ ఐ డిడ్ మై బెస్ట్. సో అండ్ ఇదే కాదక్క, ఇది డెఫినెట్లీ నెంబర్ 1. అండ్ ఇదే కాదు, నాకు ఇంకొకటి మైండ్ బ్లోయింగ్ ఏంటంటే, మీ విషయంలో చిన్నజీఆర్ స్వామి గారు వచ్చినప్పుడు ఆయనని మీరు ఇంట్రొడ్యూస్ చేశారు, వస్తారు అని చెప్పారు చీఫ్ గెస్ట్. 1/2 hour లేట్ అయింది, ఎదురుగా ఒక 300 మంది. మీరు 9 గజాల చీర కట్టుకొని స్టాండప్ కామెడీ స్టార్ట్ చేయడం ఏంటి? అసలు మీకు థాట్స్ ఎట్లా వస్తాయి? మీ వైరింగ్ ఎట్లుంటది అసలు? అంటే మరి ఇప్పుడు చీఫ్ గెస్ట్ ని తేవడానికి వెళ్ళిపోయారు సడన్ గా, వెనక్కి తిరిగితే ఎవరూ లేరు, ఆర్గనైజర్స్ గాయబ్. అంటే అందరూ చీఫ్ గెస్ట్ ని వెల్కమ్ చేయడానికి వెళ్ళారు. అఫ్ కోర్స్ మన చిన్నజీవి స్వామి వారిని ముందర 300 మంది, నేను ఖాళీగా అరగంట అయితే ఉంచలేను, నేను వెళ్ళి నా పని చేయలేను, నేను అలాంటి దాన్ని కాదు. అంటే ఐ మెంట్ టు సే, నేను యాంకర్ అన్నప్పుడు బాధ్యత మొత్తం నాదే అని అనేసుకుంటా.
ఏ చిన్న ఈవెంట్ నా చేతికి ఇచ్చినా నా ఫ్యామిలీ ఈవెంట్ లాగా నేను తీసుకుంటాను. అప్పుడు అనిపించింది 300 మంది ఖాళీగా ఉన్నారే, ఏదో ఒకటి మాట్లాడదాము అని. వై డోంట్ ఐ డూ స్టాండప్ కామెడీ? ఎప్పుడు నేను ఏది మాట్లాడినా అందరూ భలే మాట్లాడతారండి, స్ట్రెస్ బర్స్టర్ అంటారు. ఆ కబుర్లే చెప్దాం, కాసేపు అందరితో ఇంటరాక్ట్ చేద్దామని ఏదో ఒక టాపిక్ తీసుకున్నా. ఆ టాపిక్ బేస్ మీద ముందు వరుసలో వాళ్ళని మాట్లాడించాను, వెనక వరుసలో వాళ్ళని మాట్లాడించాను. అలా అనుకోకుండా 20-25 నిమిషాలు, నాకు తెలియకుండానే 25 నిమిషాలు గడిచిపోయింది. లోపల మనకి ఆ కోలాహలం తెలిసిపోతుంది కదా, చిన్నజీవ స్వామి వారు వస్తున్నారంటే హడావుడి. టైం అవుట్ అనగానే మళ్ళీ అందరూ డివోషనల్, మళ్ళీ వెంటనే స్విచ్ బ్యాక్ టు డివోషనల్. మరి ఆ స్పాంటేనియస్ గా ఉండడమే మేబీ నాకు బ్లెస్సింగ్ అయిందేమో. ఎందుకంటే ఇప్పుడు మనం ఎస్పెషల్లీ ఇక్కడ యూకేలో యుఎస్లో చూసుకుంటే చిన్న పిల్లల్ని కూడా తీసుకొని రావాలి, ఇంట్లో ఎవరు ఉండరు కదా అమ్మా నాన్న చూసుకోవడానికి. సో అలాంటప్పుడు ఈ గ్యాప్ని మెయింటైన్ చేసి ఆడియన్స్ని హోల్డ్ చేయడం అనేది చీఫ్ గెస్ట్ లేనప్పుడు వెరీ ఇంపార్టెంట్. అది మీరు చాలా బాగా చేస్తారు అక్క. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అది నేను అనుకుంటాను టాలెంట్, గాడ్స్ గివెన్ టాలెంట్ టు మీ, స్పాంటేనిటీ. అవును. అండ్ సందర్భాన్ని మీకు అనుగుణంగా మార్చుకోవడం వెరీ వెరీ నైస్. మీరు సింగింగ్ అన్నారు, ఇప్పుడు మీరు పాటలు పాడతారు, డాన్స్లు వేసారు. సో సింగింగ్ ఒక ఏదైనా సాంగ్ పాడతారా? సినిమాల్లోకి వెళ్ళిపోతున్నారు కదా రెఫరెన్స్, ఏదో ఒక పాట పాడతాను, ఖచ్చితంగా పాడతాను. కాలేజ్ డేస్ లో ఒక పాట ఎప్పుడు స్టేజ్ కదా, స్టేజ్ మీద పాడేదాన్ని. లాలు దరువాజలస్కరు బోనాల్ పండగకొస్తనాని రక్కబోతివి, లక్డీక పూలు బోరికి లబ్బరు గాజు తెస్తనాని దెక్కబోతివి, అమల్ల వస్తనాని మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు బతుకనామా పారిపోయే చాలా సంవత్సరాల తర్వాత పాడుతున్నాను. పాట కూడా కరెక్ట్ గా మీ వైఫ్ కి తగ్గది ఎంచుకున్నారు మీరు. నేను ఏ పాట పాడతారో అనుకుంటే మీరు కరెక్ట్ గా ఈ పాట కాలేజ్ పాడి గోల గోల చేసేవాళ్ళం. అవునవును. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఉగాది చేసుకునేవాళ్ళం. 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా, నా పిల్లలు 4 ఏళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు 19 ఏళ్ల పిల్లలు, అంతవరకు వాళ్ళకి కాస్ట్యూమ్ డిజైన్, కొరియోగ్రఫీ మొత్తం అందరు ఫ్రెండ్స్ పిల్లలకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి, కొరియోగ్రఫీ చేసి, వాళ్ళని పెర్ఫామ్ చేసి, కల్చరల్ ఆస్పెక్ట్ అంతా నేను నా ఫ్రెండ్ కలిపి చేసేవాళ్ళం. వెరీ నైస్ అక్క. అయితే ఇక్కడ మీరు అంటే చూడండి, ఇప్పుడు మన మాటల్లోనే ఎన్ని పనులు చేస్తున్నారో మీరు. మరి ఇన్ని పనులు చేయడానికి టైమ్, ఫ్యామిలీ సపోర్ట్, మీ డేని మీరు అసలు ఎలా ప్లాన్ చేసుకుంటారు? వీక్ డేస్ అంటే నేను ఒక ఐటీ కన్సల్టెంట్, ఎస్ఏపి కన్సల్టెంట్, ఫైనాన్స్. అది ఈ మధ్యన అంతకు ముందర చేసి ఆపేసి పిల్లల కోసం అని మళ్ళీ స్కూలు, ట్రావెల్స్ అన్నీ చాలా చేశాను. ఎన్హెచ్ఎస్, మళ్ళీ ఎస్ఏపిలో వచ్చేసి ఎస్ఏపి డే స్టార్ట్ అవుతుంది, 9 to 5 జాబ్ అందరికీ తెలిసిందే. వీకెండ్స్ ఈవెంట్స్ ఉంటాయి. ఇంకెలా ప్లాన్ చేస్తా అంటే ఆబ్వియస్గా మా హస్బెండ్ పిల్లర్ అండ్ సపోర్ట్, మెంటర్, క్రిటిక్ అన్నీ. మీ హస్బెండ్? మా హస్బెండ్ ఆయన మెయిన్ సపోర్ట్. ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక ఇవి స్టార్ట్ చేశాను కదా, వాళ్ళకి తెలుసు ఇది అమ్మ ప్యాషన్. సో ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తనకు కావాల్సింది తను చేయనిస్తే మాకు కావాల్సిన హెల్దీ లైఫ్ మాకు వస్తుంది అనే ఒక అండర్స్టాండింగ్ ఉంది. అవునవును. సో ఖచ్చితంగా నా హ్యాపీగా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. నేను ఒకరోజు షో చేయలేదంటే అమ్మ డిసాటిస్ఫాక్షన్ ఉంది, ఆ 1 hour అమ్మ షో చేస్తే మనకి మిగతా టైం అంతా క్వాలిటీ టైం ఉంటుంది అని వాళ్ళకి తెలుసు. అంత మెచ్యూరిటీ ఉంది. ఆబ్వియస్గా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. అవును, 100%. ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ లివింగ్ అవుట్ సైడ్ ఇండియా. అండ్ నా స్ట్రెస్ బస్టర్స్ నా కుక్క పిల్లలు, అవి 2 కూడా నా చుట్టూతా ఉంటాయి. అవి ప్రేమించినంత ఐ థింక్ ప్రపంచంలో ఎవరిని ప్రేమించరు. సో అది కూడా సోర్స్, అంతా ఎనర్జీ పాజిటివ్ సోర్సే ఉంది. ఇంకా నా ఫ్రెండ్స్ ఏ చిన్న ఈవెంట్ చేసినా వాళ్ళకి ఫోటో పెడితే సూపర్ చేసావు, వీడియో పెట్టు, చాలా బాగుంది, ఫొటోస్ పెట్టు, గుడ్ జాబ్ అని బాగా ఎంకరేజ్ చేస్తారు. నువ్వు ఇంటర్వ్యూ చేసి నుంచి ఇంటర్వ్యూ గురించి కూడా చెప్పాను, నువ్వు ఇంటర్వ్యూ చేసి నుంచి నీ ఇంటర్వ్యూ తీసుకునే వరకు వెళ్ళావా, లేకపోతే ఒక చిన్న ఆర్జే నుంచి డిఎస్పీ వరకు వెళ్ళావా అని లోకల్ ఫ్రెండ్స్ కామెంట్స్, కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు. అవునక్క, మీ పిల్లలు కూడా నేను చూశాను, మన డాగ్స్ ని హ్యాండిల్ చేయడం, మాకు టీ, కాఫీ, ఆంటీ అనుకుంటూ చాలా వెరీ లవింగ్. ఇక మీ హస్బెండ్ అంటే ఐ సీ లవ్ ఎవ్రీవేర్. సో మీది లవ్ మ్యారేజ్ అంటారా? దీనికి అంతా బేస్ కాదు, లవ్ మ్యారేజ్ కాదు, అలా అని కాదు అని కూడా చెప్పలేను క్లారిటీగా. ఎందుకంటే తను మా బావనే, మా మేనమావ కొడుకు, అందరికీ ఒక ఆదర్శమైన ఎగ్జాంపుల్ వ్యక్తి అనమాట. కొడుకు అంటే ఇలా ఉండాలి అని. సో అలాంటి వాళ్ళన్నా నో చెప్పలేని వ్యక్తి. సో తను మ్యారేజ్ చేసుకుంటారు, మీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాను మా అమ్మగారిని అడగడం, మా అమ్మగారు నన్ను అడగడం, నాకు ఐ డోంట్ మైండ్ అమ్మా, నీకు ఓకే అయితే నాకు ఓకే అని అనడం, చేసుకోవడం గుడ్.
హ్యాపీ లైఫ్, లవ్లీ లైఫ్ విత్ ద కిడ్స్ అండ్ మై అబ్బాయిలు కూడా హ్యాపీ. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అంటే ఫీమేల్ డామినేషన్ ఎక్కువైపోతుందని ఆయన ఫీల్ అవుతుంటే 2 మేల్ కూడా తీసుకొచ్చి బ్యాలెన్స్ చేశారు ఆయనకి కంపెనీ. వెరీ నైస్ అక్క. అయితే అక్క మీరు మీ జర్నీ యూకేలో స్టార్ట్ అయింది ఐటీ కన్సల్టెంట్గా, నార్మల్ అందరిలాగానే. అప్పుడు మనకు ఒక ఫ్రెండ్ నెట్వర్క్ ఉంటుంది, వచ్చాక మనం ఒక ఫ్రెండ్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ. ఎప్పుడైతే మీరు ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ స్టార్ట్ చేశారో మీ లైఫ్ ఆటోమేటిక్గా బిజీ అయిపోతుంది. సో మీరు ఫ్రెండ్స్తో సోషలైజ్ అవ్వటం అవ్వచ్చు, ఇంటికి పిలవడం, ఇవన్నీ కొంచెం తగ్గిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ సే దాట్, బట్ జెలసీ అనేది ఉంటుంది. అది నేను చాలా చూస్తాను అక్క. సో మొన్నటిదాకా ఇలా ఉన్న మన శ్రీవల్లి ఇప్పుడు డిఎస్పి స్టేజ్ ఏంటి, చిన్నజీయర్ స్వామి గారి జెలసీ అనేది ఇట్స్ ఎ హ్యూమన్ క్వాలిటీ. పీపుల్ మాట్లాడరు కానీ అది ఉంటుంది, మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. మరి మీ ఫ్రెండ్స్లో ఆ వేరియేషన్స్, ఫ్రెండ్ నెట్వర్క్ అప్పుడు మీరు యూకే వచ్చినప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారా? ఐఎమ్ 100% షూర్ కొద్దిమంది డ్రాప్ అయి ఉంటారు. ఐఎమ్ సో బ్లెస్డ్. మంచి ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది. ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ ప్రౌడ్ టు సే డే 1లో నేను ఏ ఫ్రెండ్ సర్కిల్తో ఉన్నానో ఇప్పుడు నాకు అదే ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్. నేను యూకేలో దిగినప్పటి నుంచి నేను అందరిలోకి చిన్నదాన్ని. నా ఫ్రెండ్స్, మా హస్బెండ్ వైపు ఫ్రెండ్స్ అందరిలో నేను చిన్నదాన్ని పిలుస్తారు. ఆ ఫ్రెండ్స్ ఇప్పటికీ ఎంత సపోర్టో. నా పిల్లల త్రూ అయిన నా ఫ్రెండ్ సర్కిల్ కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ ఏ ఒక్కళ్ళు జలసీ లేరు. అందరూ టైం ఉంటే చూస్తారు. నా ప్రోగ్రామ్స్కి అందరూ రారు, కానీ నేను ప్రోగ్రామ్స్ చేస్తే అందరూ వెరీ గుడ్ అని మెచ్చుకున్న వాళ్ళే. కానీ నా లైఫ్లో ఈ రోజుకి ఒక నెగిటివ్ ఫ్రెండ్ కానీ, ఫ్రెండ్షిప్లో డ్రాప్ అయిన వ్యక్తులు కానీ ఒకళ్ళో ఇద్దరు ఉన్నారేమో ఫర్ డిఫరెంట్ రీజన్స్. బట్ ఈ రోజుకి ఐఎమ్ సో బ్లెస్డ్ టు సే ఎవరు మారలేదు. నా మీద జలసీ, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు జలసీ పడలేదు. 1-2 జనాలు ఎవరైనా జలసీ పడి నా వరకు వచ్చినా ఐ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్. జలస్ అవ్వడానికి ఏం లేదు. బీ ప్రౌడ్ దట్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్. బట్ నీకు నాకు ఉన్న రిలేషన్ అయితే మారదు. అవును, ఇప్పుడు మమ్ అండ్ బేబీ ఎలా ఉంటుందో, ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్. ఈ కంట్రీలో ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ. సో వాళ్ళే మన సపోర్ట్, వాళ్ళే మన స్ట్రెంగ్త్. సో వాళ్ళతో ఉన్న రిలేషన్ మారదు. ఇన్ కేస్ ఎప్పుడైనా వాళ్ళు అలా ఫీల్ అయితే నాతో డిస్కనెక్ట్గా, ఐ ఆస్క్ దెమ్ టు టాక్ టు మీ ఓపెన్లీ. నాకు చెప్పు, ఎనీథింగ్ యూ వాంట్ మీ టు చేంజ్, ఐ విల్ డూ ఇట్. వావ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు కావాల్సింది నా రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఐ డూ బిలీవ్ ఇన్ రిలేషన్స్ 100%. ప్రతి ఒక్కళ్ళు నీ లైఫ్ లో వచ్చారంటే ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ లేకుండా ఎవరు రారు. అవును, మనం అంటే ఈ చుట్టూ మన కమ్యూనిటీని వదిలేసి మనం ఏం చేయలేం. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. ఫస్ట్ నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు హ్యాపీగా ఉంచలేకపోతే ఇంకా బయట ఎలా వెళ్ళి మనం ఆ పాజిటివిటీని, ఎనర్జీని క్యారీ చేస్తాం? ఒక స్టేజ్ మీద అవ్వచ్చు, ఎక్కడైనా. జలసీ వాళ్ళు ఎవరైనా చుట్టూ ఉన్నారు అనుకోండి, నా గురించి జలసీ ఎత్తున్న వాళ్ళు నాకు చెప్తే కదా నాకు తెలిసిన వాళ్ళు నాకు చెప్తారు. తెలియని వాళ్ళు నాకు ఎలాగో తెలియదు. సో ప్రాబ్లమే లేదు. బట్ అంతే, యూ హ్యావ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. అంతే, దేర్స్ నో అదర్. యూ కాంట్ సాటిస్ఫై ఎవ్రీవన్ ఇన్ ఎవ్రీవన్. డెఫినెట్లీ. వెరీ వెల్ సెడ్ అక్క. సో అక్క, వీ స్పోక్ అబౌట్ డివోషనల్ ఈవెంట్స్, చిన్నజీయర్ స్వామి గారు, మ్యూజికల్ రాక్ స్టార్ డిఎస్పి, రకరకాలు. ఇంకా మీరు తాలు, ఉగాది అవ్వచ్చు, దీపావళి, అన్ని పండుగలు, ఫ్యామిలీ ఫెస్టివల్ ఈవెంట్స్. సో మీరు ఏదైనా టచ్ చేయని జానర్ కానీ, ఏదైనా నాకు ఈ ఆపర్చునిటీ ఇంకా రాలేదు అని కానీ, మన గోదావరి కూడా చేశారు సంక్రాంతి, ఏదైనా ఉందా? అంటే ప్రస్తుతానికైతే నేను చేసిన ఒక అరంగేట్రం కూడా చేశాను. భరతనాట్యం అరంగేట్రం దగ్గర నుంచి ఫ్యామిలీ ఈవెంట్స్, మన డిస్కో ఈవెంట్, ఫండ్ రైజింగ్ ఈవెంట్స్, అండ్ అలాగే డిఎస్పి, మ్యూజికల్, డివోషనల్ అన్నీ చేసేసాను. స్పెసిఫిక్గా ఇది చేయాలని ఏమీ అనుకోలేదు. కాకపోతే ఎప్పటికైనా నాకు ఆడియో రిలీజ్ చేయాలని ఉంది. ఆడియో రిలీజ్ అంటే యూకేలో సింగర్ పాడి ఎవరన్నా ఇండియాలో పిలిచినా పర్వాలేదు. ఆడియో రిలీజ్ ఏదన్నా ఉంటే ఉన్నారు మన దగ్గర మంచి సింగర్స్. స్వాతి రెడ్డి, సింగర్స్ అందరూ నాకు పరిచయం. స్వాతి రెడ్డి ఉన్నారు, మౌనిక ఉంది, అలాగే రేవంత్, చక్రి, కారుణ్య, చాలా మంది. వీళ్ళందరూ నాకు పరిచయం. వీళ్ళందరూ భగవాన్ గారి ప్రోగ్రామ్ ద్వారా పరిచయం. అలా వాళ్ళ ఒక ఆడియో రిలీజ్ అయితే చేయాలని ఉంది ఖచ్చితంగా. అదే అంటే సుమా గారు చేస్తారుగా, ఆ చిన్న కోరిక. ఆవిడే నా ఇన్స్పిరేషన్. వెరీ నైస్ అక్క, బెస్ట్ విషెస్ ఫర్ దాట్ ఆల్సో. అక్క, అయితే మీరు ఫాదర్ చిన్నప్పుడే వెళ్ళిపోయారు, మదర్ కూడా రీసెంట్ గా వెళ్ళిపోయారు, మీకు ఒక అన్నగారు ఉన్నారు. సో వారితో మీ బాండింగ్, మీ వదిన ఇచ్చే సపోర్ట్ చాలా బ్లెస్డ్ అనే చెప్పాలి. నాకు ఒక అన్నయ్య, వదిన, అలాగే మా హస్బెండ్కి అక్క, అన్నయ్య, వాళ్ళ పిల్లలు అందరూ
ప్లస్ ఇండియాలో కూడా మామయ్యలు ఇద్దరు పెద్దమ్మలు అందరూ కలిసే ఉంటాం. చాలా పెద్ద ఫ్యామిలీ. మా కజిన్స్ అందరం 5గురు అయినా మేము పెద్దమ్మ పిల్లలు 5గురు క్లోజ్ అయినా వీ ప్రిఫర్ టు సే 1 అని చెప్తాము. అందరి సపోర్టు బాగుంది. మా మరిది గారు వేణు శ్రీరంగం అని పాటలు పాడతారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. తను సింగరు, మా చెల్లాయి సింగర్ అందరూ. అయితే మా వదిన డే 1లో మొదలుపెట్టినప్పుడు థ్యాంక్స్ టు యూ సావుజీ ఫస్ట్ చెప్పారు, ఎవరైనా సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా రాసుకోండి, పేపర్ మీద రాసుకొని నోట్ చేసుకోండి అని చెప్పింది డే 1లో. ఎందుకు నేను చేసే ఇంటర్వ్యూస్కి అంటే, మీరు ఇప్పుడు ఇక్కడ ఉండరు, మా అన్నయ్య కూడా చెప్పాడు, ఆఫ్టర్ 4-5 ఇయర్స్ నువ్వు ఎక్కడుంటావో నీకు తెలియదు, మేక్ ఏ నోట్ ఆఫ్ ఎవ్రీ ఇంటర్వ్యూ ఆర్ ఎవ్రీ అని చెప్పేవాళ్ళు. వినలేదు. ఇప్పుడు నేను ఎన్ని ఇంటర్వ్యూస్ చేశానో నాకు లెక్కలేదు, నేను నోట్ చేసుకోలేదు. అట్ వన్ పాయింట్ నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఎవరన్నా శ్రోతలు లేకపోతే వాళ్ళే నాకు నా షోకి కాల్ చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. మీ అన్నయ్య వదిన? అన్నయ్య వదిన. హౌ స్వీట్. అలాగే మా హైదరాబాద్లో మా తోటికోళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా అందరూ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే డిస్కరేజ్ అవ్వకుండా ఉండాలి అన్నట్టుగా మా మామయ్య గారు కూడా చేశారు నా షోకి. మామయ్య, చిన్న మామయ్య అందరూ, మా పెద్దమ్మలు అందరూ చేసేవాళ్ళు. సో మా వదిన మాత్రం స్పెసిఫిక్గా చెప్పేది, రాసి పెట్టుకోండి, ఎన్నో షోనో రాయండి, ఎన్నో ఇంటర్వ్యూనో రాయండి అని. ఎప్పుడు వినలేదు. అసలు తనకి ఎంత నమ్మకం ఉంటే ఇప్పుడు కౌంట్ లేదు. చూడండి అసలు. వావ్. అసలు ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ యువర్ వదిన. నిజంగా అంత వెరీ సెల్ఫ్లెస్ హార్ట్, అలాంటి వాళ్ళు ఉండడం. నేను ఏదైనా ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే నాకన్నా ముందరే మా అన్నయ్య అనేస్తాడు, నువ్వు చేసేస్తావులే అన్నయ్య, హోస్టింగ్ ఉంది నువ్వు చేసేస్తావురా. అవునవును. ఫ్యామిలీ నుంచి వచ్చే ఎనర్జీ ఇంకా బయట వాళ్ళు ఇవ్వలేరు. సో అలాంటి ఫ్యామిలీ ఉండడం అనేది కూడా పెద్ద స్ట్రెంగ్త్ అది. అయితే ఎంతసేపు ఒక మనిషికి పొగడ్తలే కాదు, క్రిటిసిజం కూడా ఉండాలి. మనం కొంచెం భూమి మీద ఉండాలన్నా, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నా. సో బెస్ట్ క్రిటిక్ ఎవరు మీకు? మా అత్తగారు, మా ఆడబడుచు ఈ రోల్స్ అన్ని కంప్లీట్ చేసి అన్నీ కలిపిన మా హస్బెండ్. ఓకే, నైస్, వెరీ గుడ్. ఆల్ ఇన్ వన్. ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వనేంత క్రిటిసిజం మొత్తం నాకు కూర్చోపెట్టి మినిట్ చెప్తే అసలు కళ్ళలోంచి నీళ్లు ధారాపాతంగా వచ్చేయాలి. ఇన్ని బ్లండర్స్ నేను చేశానా అని మొదట్లో ఒకరోజు అడిగాను, నాకు తప్పులుంటే చెప్పమని. తప్పులే చెప్తుంటే అలిగి బొంగమొత్తి పెట్టి ఏడుపు పెట్టి, నువ్వు చెప్పక ఇంకా తప్పులు అని. దాన్ని అప్పుడు చెప్పారు, నేనే కదా చెప్పేది, నేను చెప్తేనే కదా నీకు అర్థమయ్యేది, నీ మంచి కోసమే కదా అని. తర్వాత ఎప్పుడైనా అడుగుతా, ఇది ఎలా చేశాను అంటే, ఇది ఇలా చేస్తే బాగుండేది, ఇంకా బాగా చేయొచ్చు. ఖచ్చితంగా మై హస్బెండ్ ఈజ్ ద క్రిటిక్. అండ్ అలాగే నేను మహేష్ గారు అని చెప్పాను కదా, మా గురువు, ఆయన నా గురువు, నా మెంటర్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆయన ఈ హోస్టింగ్లో కానీ ఆర్జేలో కానీ ఉన్నానంటే ఆల్ బికాజ్ ఆఫ్ హిమ్. స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఆయన గైడెన్స్తో మొదలుపెట్టి ఇంతవరకు వచ్చాను. ఆయన కూడా మంచి క్రిటిక్. అండ్ ప్రతి ఈవెంట్కి ముందర ఆయన ఇచ్చే సపోర్ట్ ఈజ్ అసలు చెప్పలేను మాటల్లో, అంత సపోర్ట్. వీళ్ళిద్దరూ మంచి క్రిటిక్ కూడా. ఇలా కాకుండా ఇలా నించోవాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఆడియన్స్ని ఎలా చూడాలి, ఓపెనింగ్ నువ్వు ఎలా చేయాలి, స్టేజ్ అంతా మహేష్ గారు చెప్తారనమాట. అలా ఇవన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను. వెరీ నైస్ అక్క. అంటే మీరు చూడండి, ఇప్పుడు యూ రిమెంబర్ ఎవ్రీ పర్సన్ హూ గేవ్ యూ ఆపర్చునిటీ. మీ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ అవ్వచ్చు, మెంటర్ అవ్వచ్చు. సో మాకు కూడా, నాలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మీకు తెలుసు ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మెంటార్, ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ దట్ పాజిటివ్ ఎనర్జీ. సో ఇప్పుడు మేము కూడా వి ఆల్ విల్ లుక్ అప్ టు శ్రీవల్లి అక్క. మాకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, అక్క హౌ షుడ్ వి డూ దిస్ అని అడుగుతాం. Definitely. We can count on you, right? Anytime happy to help. ఎందుకంటే యాంకర్స్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్నాను, యూఆర్ అప్కమింగ్. కాంపిటేటివ్ గా కాకుండా ఏదో కంపారిజన్ ఉండకూడదు, కాంపిటీషన్ ఉండకూడదు. గ్రోయింగ్ టుగెదర్ అంతే. ఉమెన్ ఈచ్ అదర్, హెల్ప్ ఈచ్ అదర్, గ్రో టుగెదర్, సపోర్ట్ ఈచ్ అదర్. ఐ డోంట్ నీడ్ టు బి జెలస్ ఆఫ్ యూ, యూ డోంట్ నీడ్ టు బి జెలస్ ఆఫ్ మీ. ఆల్వేస్. ఎందుకంటే ద వే యూ టాక్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. నా మాట తీరు, మీ మాట తీరు సేమ్ ఉండదు. అలాగే మీలో ఉండే ప్లస్ నాలో ఉండదు, నాలో ఉండే ప్లస్ మీలో ఉండదు. ఖచ్చితంగా ఒకళ్ళొకరు. నేను మిమ్మల్ని చూసి ఏం నేర్చుకున్నాను, ఓకే ఎంత నవ్వుతూ మాట్లాడచ్చు, ఎంత హ్యాపీగా మాట్లాడచ్చు, నేను ఇవాళ నేర్చుకున్నా. ఓకే నేను మాట్లాడతాను కానీ అంత బబ్లీగా మాట్లాడలేను. మాటలు బబ్లీగా ఉండొచ్చు కానీ బాడీ కూడా బబ్లీగా మాట్లాడు, అది నేను నేర్చుకున్నాను. సో ఖచ్చితంగా ఎవరు, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి నేర్పిస్తారు. 100% ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి నేర్పిస్తారు లైఫ్లో. సో అలా ఒకరికొకరు చూసి నేర్చుకొని హెల్ప్ చేసుకోవడమే తప్ప గ్రోయింగ్ టుగెదర్. ఆల్సో ప్రతి పర్సన్ కి ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు మన భూమి మీద ఎంతమంది జనాలు ఉన్నారు,
సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ ఆడియన్స్. అండ్ నన్ను మెచ్చుకున్న వాళ్ళకి కొంతమందికి నా షోసే నచ్చుతాయి, అవును, అంతే. కొంతమందికి నా షోస్ అసలు నచ్చవు, అంతే. ఎక్కదు వాళ్ళకి. ఇవిడేంటి ఎప్పుడు చూసినా అల్లరి మాటలు అల్లరి తప్ప వేరేదేం మాట్లాడదా అనుకునే వాళ్ళు ఉంటారు. ఐ డోంట్ ఫీల్ రాంగ్, ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్ కాదు అది. అవును, వాళ్ళ పర్స్పెక్టివ్ వేరు. అలా ఒక్కొక్క రకమైన ఆడియన్స్ ఉంటారు, వాళ్ళని బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం. వెరీ వెల్ సెడ్ అక్క. సో మీ పాజిటివ్ ఎనర్జీ డెఫినెట్లీ మీ పెట్స్ నుంచి కూడా వస్తుంది. కార్లోస్, కాస్మో చక్కగా వెల్కమ్ చెప్పాయి ఈరోజు రాగానే, చక్కగా హగ్ చేసుకున్నాయి నన్ను. సో చెప్పండి, టాక్ అబౌట్ కార్లోస్ అండ్ కాస్మో. యా, వీడు బిగ్ బాయ్ కార్లోస్, యూ కెన్ సీ బిగ్ బాయ్, బిగ్గెస్ట్. అండ్ వీడు కాస్మో, ద లిటిల్ నాటీ మిస్చీఫ్ మంచుకిన్. వీడు లిటిల్ అంటుంటే నవ్వు వస్తుంది అక్క నాకు, అది లిటిల్ ఏంటక్క. చాలా మంది మా ఇంట్లో పప్పి ఉంది అంటే వాడిని పప్పి అనకండి అమ్మా ప్లీజ్ అదే కదా అంటారు. వీడు కార్లోస్, వీడు కాస్మో, వీళ్ళు అసలు బండిల్స్ ఆఫ్ ఎనర్జీ, మాకు పాజిటివిటీ. అసలు ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది అంటారు కదా, నీరసించడానికి కూడా ఛాన్స్ లేనకుండా చేస్తాయి. ఎందుకంటే మేము డల్గా ఉంటే ఊరుకో, కంపల్సరీగా ఎనర్జీ ఉండాలి. అండ్ నాకు లైఫ్లో ఎప్పుడు డాగ్స్ లేవు, ఫస్ట్ టైం. మా మదర్ చెప్పాను కదా, ఆ టైంలో పిల్లలు ఇలా కూడా ఆలోచించారు, మమ్మీ చాలా స్ట్రెస్లో ఉంది. ఎందుకంటే నేను ఐ పుట్ ఆన్ 12 kilo వెయిట్ ఆఫ్టర్ మై మామ్ పాస్డ్ అవే. అయ్యో, స్ట్రెస్ ఈటింగ్కి దాదాపు 10-12 kilos పెరిగిపోయాను. అప్పుడు మా పిల్లలు అన్నారు అమ్మకి కొంచెం హెల్ప్ అవుతుందని ఈ కుక్క పిల్లని వీడిని తీసుకొచ్చారు. వీడికి తోడు మేము ఎలా అక్క చెల్లిలా ఉన్నామో వాడికి ఒక బ్రదర్ ఉండాలని వీడిని తీసుకొచ్చారు. సో వీళ్ళిద్దరితో అవి చూపించే ప్రేమ ముందర మిగతాదంతా కూడా అసలు ఏం అనిపించదో, ఇవి ఇంత హ్యాపీగా ఉంచుతున్నాయి కదా అని. చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా, హ్యాపీ లవ్లీ డాగ్స్. ఒక్కరోజు కూడా అసలు ఇప్పుడు డాగ్స్ ఇవి లేకుండా ఇల్లు డాగ్స్ అనడానికి కూడా ఒప్పుకోరు. పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి, మేము సీతమ్మ వాకిట్లో లాగా శ్రీవల్లి ఇంట్లో పెద్దోడు చిన్నోడు. ఎక్స్టర్నల్ గా మనకి ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, బయట నుంచి ఇంటికి వచ్చేసరికి అవి ఎదురు వస్తాయి కదా, భలే ఉంటుంది. అలాగే ఎప్పుడు మనం బయటకు వెళ్ళినా మన కోసం ఒకటి ఇంట్లో వెయిట్ చేస్తుందనే ఫీలింగ్ ఉంటుందా, అది బాగుంటుంది. అండ్ ఆ ఒక్కసారి వాటికి అలవాటైతే ఆ ప్రేమ అసలు అది ఇంకా మనం వేరే ఊహించలేం. వితౌట్ అనే ఫీలింగే లేదు దానికి. సో వితౌట్ డాగ్స్ దెర్ ఈజ్ నో లైఫ్ అనుకుంటా. ఒక్కసారి డాగ్ అలవాటు అయితే అలాగే ఉంటుంది ఆ ఫీలింగ్. అలవాటు అయ్యేంత వరకు ఒకటి, అలవాటు అయ్యాక ఇంకొక లెక్క. లైఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డాగ్ డెఫినెట్లీ. సో అక్క, అయితే వీటి టైము, మనం పెట్టే వీటి మీద టైము, మనీ, ఎనర్జీ అన్నీ టోటలీ వర్తి కదా? డెఫినెట్లీ వర్త్ ఇట్ అనే చెప్తాము. అయితే వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఇండియాలో అంటే పని వాళ్ళు ఉంటారు, యాజ్ యూ సెడ్. ఇక్కడ చాలా కష్టం, హై మెయింటెనెన్స్ కూడా, డబ్బులు ఎక్కువ అవుతాయి, టైము ఎక్కువే పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా అమ్మ బాబాయ్ అవి ఏం చేస్తున్నాయో, తిన్నాయో లేదో అనే టెన్షన్ ఉంటుంది. కానీ చెప్పాను కదా, ప్రేమ అవి చూపిస్తాయి, ప్రేమగా ఉంటాయి, మన కోసం ఎదురు చూస్తాయి, మనతో మాట్లాడతాయి, కబుర్లు చెప్తాయి, మన పక్కన ఉంటాయి, టచింగ్ ఉంటాయి. ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అయితే ఉండదు, లోన్లీనెస్కి అస్సలు ఉండదు. నాకైతే స్ట్రెస్ బాగా హెల్ప్ చేసాయి. చాలామంది అంటారు పిల్లలు పెద్దగా అయిపోతే నీకు ఇప్పుడు ఎందుకు వీటితో అని. నేను అలానే అనుకున్నా, కానీ ఇప్పుడు నేను ఐ కెనాట్ ఇమాజిన్ మై డే వితౌట్ దెమ్. డెఫినెట్లీ బ్యూటిఫుల్. ఎందుకంటే ఎట్ వన్ పాయింట్ ఇన్ లైఫ్ అందరూ బిజీ అయిపోతారు, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ, ఎవరి దానిలో వాళ్ళు బిజీ. అప్పుడు నువ్వంటే నీ కోసం వెయిట్ చేసేవి మీ హస్బెండ్ లేదా వైఫ్తో పాటు ఇవి కూడా ఉంటాయని నేను అనుకుంటా. 100% ఐ వోట్ ఫర్ దెమ్. ఓకే అక్క, మీరు చాలా మంది సెలబ్రిటీస్తో ఇంటరాక్ట్ అయ్యారు, ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ కలిశారు కదా, ఎవరైనా మీకు చాలా క్లోజ్గా, ఫ్రెండ్లీగా అనిపించారా? అయితే నేను అందరితో చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యాను. కానీ మెయిన్ మొన్న డిఎస్పి ఈవెంట్ గారి దానిలో మంగ్లీ గారు నాకు పరిచయమే ముందు నుంచి కూడా, రేడియో త్రూ. బట్ ఆవిడ లైవ్ చూసినప్పుడు తను బాగా మాట్లాడి మా ఇంటికి వచ్చి మా ఇంట్లోనే ఉండి, నేనే ఎక్కించాను ఫ్లైట్ కూడా, చాలా చక్కగా తను అక్క అక్క అంటూ కలిసిపోతే నేను సర్ప్రైజ్డ్. అంత పెద్ద స్టార్, అంత మోస్ట్ వాంటెడ్ సింగర్ ప్రతి ఒక్కళ్ళకి, ఆమె అంత చక్కగా అక్క అని. మేమందరం లండన్ తిరిగి వచ్చినప్పుడు అక్క ఆకలేస్తుంది, అన్నం కలిపి పెట్టండి అని ఆవకాయ అన్నం కలిపి తింటే నేను అసలు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇంకా ఇండియా వెళ్ళినప్పుడు కూడా కలుద్దాం అక్క, కంపల్సరీగా రండి అంటే, వాళ్ళు ఇక్కడే కాదు, వాళ్ళు ఒక్కసారి కనెక్ట్ అయితే వాళ్ళు నిజంగా మనలానే వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్షిప్ చేస్తారు. చాలా హ్యాపీగా ఇండియా వెళ్ళినప్పుడు నేను హర్ష గారిని కలిశాను, అవసరాలు శ్రీనివాస్ గారిని కలిశాను, అలాగే మన ఆయన ఎవరు మన అప్పాజీ అంబరీష గారు,
వాళ్ళ మిస్సెస్ సుధా మిర్యాల గారని ఆవిడ డాక్టర్. ఇలా ఎక్కడికి వెళ్ళినప్పుడు కలవడం చాలా బాగుంటుంది. చాలా అంటే వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునే విధానం ఇంకా బాగుంటుంది. ఆర్టిస్టులు అంటేనే వాళ్ళ హృదయం దే ఆర్ మోర్ సెన్సిటివ్. సో వాళ్ళకి ఆ ఎమోషన్స్ అవి 100% ఉంటాయి అక్క. కరెక్ట్. అయితే ఇక నాకు మెయిన్ మీరు చిన్నజీయర్ స్వామి గారికి ఒక పెన్సిల్ స్కెచ్ ఇచ్చారు అండ్ ఆల్సో మొన్న చంద్రబోస్ గారికి కూడా ఇచ్చారు, షిర్డీ సాయిబాబాద్ అనుకుంటా. ఆ స్కెచ్ వచ్చేసి నేను తర్వాత కనుక్కుంటే తెలిసింది మీరు స్ట్రోక్ కర్వ్ అని ఆర్ట్ గ్యాలరీస్ కూడా ఇక్కడ యూకేలో మీరు స్ట్రోక్ కర్వ్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. దాని గురించి చెప్పండి, వెరీ ఇంట్రెస్టింగ్. హరి తాడోజు అని ఆయన ఆర్టిస్ట్ అనమాట. పెన్సిల్ స్కెచ్చే కాదు, డిజిటల్ పెయింటింగ్స్ అండ్ హ్యాండ్ పెయింటింగ్స్ అన్ని రకాల పెయింటింగ్స్ కూడా వేస్తాడు ఆ అబ్బాయి, రాజమండ్రి అబ్బాయి. సో మాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జూమ్ ఇంటర్వ్యూ ద్వారా ఐ ఫోకస్ అనే ఫౌండేషన్ త్రూ పరిచయం అయ్యారు. ఆ అబ్బాయి నేను కలిపి చాలా బాగున్నాయి వర్క్, యూకేలో కూడా స్ప్రెడ్ చేయాలి అక్క అంటే డెఫినెట్గా చేద్దాము అని ఒక స్టార్ట్ చేసి ఇక్కడ కోఫౌండర్గా నేను స్ట్రోకర్లో జాయిన్ అయ్యి ఆయన పెయింటింగ్స్ని ఇక్కడ జనాలకు తెలిసేలా చేద్దామని చేశాము. సింహాచలం దేవస్థానంలో మెయిన్ వాళ్ళు అమ్మేది పెయింటింగ్ కూడా ఈ అబ్బాయి వేసిన పెయింటింగే. ఇక్కడ నేను పెయింటింగ్స్ ఎక్కువ ఏమి ఉంటాయి అక్క అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ పెయింటింగ్స్ అన్ని అండ్ పర్సనలైజ్డ్ పెయింటింగ్స్ కూడా వేస్తాడు. ఫ్యామిలీ పోర్ట్రేట్స్ దగ్గర నుంచి అన్నిటికన్నా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే 3-4 పిక్చర్స్ విడిగా ఇస్తే ఒక ఫ్యామిలీ పిక్చర్గా కొలాబ్ చేయడము, లేదా ఇప్పుడు నాకు తెలిసి బాగా టచింగ్ ఒక పెద్ద ఆవిడ యంగ్గా ఉన్నప్పుడు ఆవిడ చనిపోయారు, ఆవిడ మనవరాలికి ఆవిడకి కలిపి ఒక పిక్చర్ వేయాలి అంటే ఆవిడ ఈ వయసులో ఉంటే ఎలా ఉంటారో దాన్ని చేసి ఆ మనవరాల్ని అమ్మమ్మని కలిపి ఒక పిక్చర్. సో ఇలా హీస్ కనెక్టింగ్ ద హార్ట్స్ విత్ హిస్ పెయింటింగ్. ఎమోషన్ అంతే కదా, పిక్చర్ అంటేనే ఒక ఎమోషన్. అయితే వేర్ కెన్ వి ఫైండ్ దీస్ ఆర్ట్స్ ఇక్కడ యూకేలో? ఇప్పుడు యూకేలో నా దగ్గరే ఉంటుంది. యూకేలో నా దగ్గర ఆర్డర్ చేయొచ్చు. నా దగ్గర కొన్ని పెయింటింగ్స్ ఇంట్లో ఉన్నాయి. అలాగే ఇంతకు ముందు గ్యాలరీ పెట్టాను, ఇప్పుడు డ్యూ టు సమ్ చేంజెస్ ఎట్ హోమ్ తీసేసాను, బట్ నా దగ్గర పెయింటింగ్స్ ఉంటాయి. అలాగే చిన్న చిన్న ఈవెంట్స్ ఎవరైనా ఉండి నేను ఆర్ట్ గ్యాలరీ పెట్టొచ్చు అంటే నా ఈవెంట్స్లో ఆ పెయింటింగ్స్ నేను డిస్ప్లే చేస్తారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏమన్నా ఉందా అక్క? చూసుకోవచ్చా? స్ట్రోకర్ ఇంటర్నేషనల్ స్ట్రోకర్ పేజ్ అని ఉంటుంది, అందులో చూసుకోవచ్చు. ఓకే, సో వ్యూవర్స్ ప్లీజ్ చెక్ అవుట్ స్ట్రోకర్, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్. నైస్. అయితే అక్క రేడియో జాకీ అవ్వాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఏంటి, వాట్ ఈస్ ద ప్రాసెస్? మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో అయితే ఓపెన్ ఫర్ ఎనీబడి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు చక్కగా హ్యాపీగా కాంటాక్ట్ చేస్తే మా మహేష్ గారు ట్రైనింగ్ ఇస్తారు, చక్కగా ఆర్జే అవ్వచ్చు. ఆర్జే బిగినింగ్, తర్వాత ఎక్కడెక్కడికన్నా వెళ్ళొచ్చు. నైస్ అక్క. ఎస్పెషల్లీ ఇప్పుడు టాకింగ్, స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ డెఫినెట్లీ పీపుల్ షుడ్ ట్రై. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యూ ఫాలో అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కాంటాక్ట్ అంతే. నైస్. లేదా నన్ను కాంటాక్ట్ చేసిన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో యూకే నుంచి ఆర్జే అవ్వాలనుకుంటే నేను హెల్ప్ చేయగలను. వెరీ నైస్ అక్క, థ్యాంక్స్ ఫర్ ఎక్స్టెండింగ్ దట్ సపోర్ట్. ఇక నెక్స్ట్ యువర్ లవ్లీ డాటర్స్ ఈరోజు మార్నింగ్ నుంచి మనం ఈ ప్రాసెస్లో మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారో అసలు. లుకింగ్ ఆఫ్టర్ యువర్ డాగ్స్ అవ్వచ్చు, మాకు టీలు కాఫీలు. సో లెట్స్ ఇంట్రడ్యూస్ దెమ్. పెద్దమ్మాయి పేరు వేదశ్రీ, మా హస్బెండ్ వేదవ్యాస్, నేను శ్రీవల్లి. సో అలా వేదశ్రీ అని పెట్టాము. చిన్నమ్మాయి కావ్యశ్రీ, వేదాలు కావ్యాలు అంటాం కదా, అలా వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండాలని వేదశ్రీ కావ్యశ్రీ అని పెట్టాము. పెద్దమ్మాయి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బాత్ యూనివర్సిటీలో చేస్తుంది. చిన్నది A levels, year 12 కంప్లీట్ అయింది. వాళ్ళని పిలుస్తా. సిరి కావ్య కమియా. షీఈ్ మై పెద్దమ్మాయి వేదశ్రీ, ఇది చిన్నది కావ్యశ్రీ. వీళ్ళిద్దరూ నా బెస్ట్ సపోర్ట్ సిస్టమ్స్. వాళ్ళు మంచిగా అండర్స్టాండింగ్లో ఉంటారు కాబట్టి నేను నా ఈవెంట్స్ షోస్ అన్ని యాంకరింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాను వీళ్ళ వల్లనే. థ్యాంక్స్ రకిడోస్. హాయ్ వేద. హాయ్ కావ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కైండ్లీ ఆఫరింగ్ మీ టీ అండ్ కాఫీ అండ్ ఫర్ లుకింగ్ ఆఫ్టర్ మీ సో వెల్ టుడే. సో మీరు మీ మామ్ షోస్ తన ఆర్జే అన్నీ చూస్తారు కదా, సో ఎప్పుడైనా మీకు అనిపించిందా లెట్ మీ ఆల్సో ట్రై అని? ఎప్పుడైనా did you ever feel, what do you feel about whatever she does? It's nice to watch her succeed. Yeah, we feel proud to watch her, but we probably wouldn't. I don't think we're confident enough to do what especially since when she started, everyone was hating her. She was like, they were like, EH Loyalty, how are you doing this?
and now she's like surpassed the haters. Wow, that's really good. So, ante when she started, very few people believed in her. Very few people really supported her. So, how did you feel when you both looked at your mom on that Wembley Oval stage, you know, in front of a crowd of like 10,000 people? Really proud. Really proud? Yeah. Yeah, we were all of our friends were sitting there chanting. Yeah, all our friends were also feeling proud that like we know her, she's on stage. Oh, really nice. So, do you watch Telugu movies, Telugu songs? Do you listen to her non-stop hangama? Yeah, we watch a lot of Telugu movies and we know a lot of Telugu songs, yeah. అండ్ వాళ్ళే డిఎస్పి గారికి లిస్ట్ ఇచ్చారు ఏమేం పాటలు ఆయన పాటలు ఆయనకి లిస్ట్ ఇచ్చారు వీళ్ళిద్దరు. Oh, your favorite songs, playlist. You have your own playlist. Really nice to know. అండ్ షీ హాస్ టేకెన్ మై జర్నీ. చంద్రబోస్ గారి ఇంటర్వ్యూ చేసింది మొన్న. Wow, it's really nice. How did you feel? Oh, it was nice. సో వేద నేను చూసా అంటే చంద్రబోస్ గారు మొన్న వచ్చారు కదా అప్పుడు అంటే మీ మదర్ స్టెప్స్లో యూ ఆల్సో స్టార్టెడ్ ఇంటర్వ్యూస్ అండ్ యూ ఇంటర్వ్యూడ్ చంద్రబోస్ గారు. ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? I wouldn't have been there. Amma Lekunda and the country, I wouldn't even have had the chance to meet him. బట్ ఎలా అనిపించింది నీకు? అంటే ఒక భయం అవ్వచ్చు, ఎగ్జైట్మెంట్, ట్రయింగ్ సంథింగ్ న్యూ లైక్ మై మామ్. వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్? I was very excited to meet an Oscar winner. వెరీ ఎక్సైటెడ్. Yeah. ఓకే, నైస్. అండ్ యూ వాంట్ టు డూ దట్ అగైన్ అండ్ అగైన్? బికాస్ వస్తూనే ఉంటారు సెలబ్రిటీస్, సో మీ మామ్ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటుంది. డూ యూ వాంట్ టు డూ మోర్ అండ్ మోర్? వాంట్ టు ట్రై? Of course, yeah. Very nice, nice to hear. So Kavya, your name is Kavya, but I hear your mom calling you Kabira. And what is that, Kabira? It's just a pet name that my dad put, and then we all started using it in the house. So Kabira. in the house, if someone says that, ఆ కబీరా ఎందుకంటే వాళ్ళ డాడీ అది ఎప్పుడన్నా మాట వినకపోతే కబీరా మానేజా ఆ పాట ఉంది కదా, కబీరా కబీరా అలా అలవాటు అయిపోయింది. సో కావ్య, నువ్వు నా మాట వింటున్నావుగా, సో ఐ స్టిక్ టు కావ్య. సో నీకు ఐ హర్డ్ యు ఆర్ ఏ వెరీ అప్కమింగ్ అండ్ ఎమర్జింగ్ ballet dancer. You want to talk about that? I wouldn't say like upcoming. I've been doing it since I was like 5 years old. I don't know. I have a passion for it. I just feel like it's a different thing to do ballet. I really like it. Wow, very nice. నాకు Did you try any stage performances or any Yeah. school performance? I've done so many performances, but I actually did at the DSP concert. Is as a kid, it? yeah. Oh, Yeah. you're one of the performers there. Yeah, my dance Wow. school did it there. So. Wow. So you are, so both your daughters మీరు స్టేజ్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, మోస్ట్లీ ద యంగర్ వన్ ఆన్ తన స్టేజ్. ఏజ్ ఆఫ్ Yeah, 4 I've been on stage since. at the age of 4, at the age of 6 ఇద్దరు మా ఉగాది ఈవెంట్స్ అన్నింట్లో ఇద్దరు స్టేజ్ పర్ఫార్మెన్సెస్, ఇద్దరు డాన్సర్స్, ఇద్దరు చేస్తారు. అయితే అక్క నాకు ఒక క్వశ్చన్, ఇప్పుడు చూడండి మీరు ఈవెన్ వెన్ ఐ స్పోక్ టు యూ, చిన్నప్పటి నుంచి మీరు చేసే పనులు దే మౌల్డెడ్ యూ ఇన్ టు ద పర్సన్ యు ఆర్ టుడే. Yeah. అందుకే మీరు స్టేజ్ మీదకి ఈజీగా వెళ్ళిపోవడము, కాన్ఫిడెన్స్, బబ్లీనెస్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ టుడే చైల్డ్హుడ్ నుంచి మీరు క్యారీ చేశారు. అట్లా మీరు ఏంటంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యు ఆర్ ట్రైయింగ్ టు ఇంపార్ట్ ఇన్ యువర్ చిల్డ్రన్ యాజ్ వెల్? కాన్ఫిడెన్స్ వెన్ యు ఆర్ విత్ పీపుల్. Confidence when you are around people. When you are around people. Whatever you want to say it clear, loud, with confidence. అయితే నేను కూడా ఐ వాంట్ టు ఇంపార్ట్ దట్ ఇన్ టు మై సన్. కానీ ఇప్పుడు ఏంటి చిల్డ్రన్ ఒక్కొక్కళ్ళు ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ పర్సనాలిటీ కదా, లైక్ షై ఉంటారు అట్లాగా. సో మనకంటే చిన్నప్పుడు మనకి ఊహ తెలియని వయసులోనే స్టేజ్, ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు డాన్సులు, సంగీతం అన్నీ నేర్చుకొని సింగింగ్, దానివల్ల మనకు ఆ స్టేజ్ ఫియర్ ఉండదు. కానీ ఇప్పుడు కిడ్స్కి నాకు ఎప్పుడు ఒక కన్సర్న్ ఉంటుంది, నేను స్టేజ్ అన్నప్పుడల్లా వెన్ దే సే నో, మనం ఫోర్స్ చేయొద్దు, వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళకు ఉంది. ఫోర్స్ చేయకుండా కూడా వాళ్ళలో ఈ కాన్ఫిడెన్స్ని ఎలా తీసుకురావాలి? ఎందుకంటే నేను మొదటి నుంచి స్టేజ్ లాగానే, స్టేజ్ ఆర్టిస్ట్ లానే డాన్స్ కానివ్వండి, పాటలు కానివ్వండి, కాలేజ్లో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అలా. అట్ ద ఏజ్ ఆఫ్ 4 నేను అమ్మాయి అంజలినా బ్యాలరీనా అనే షో చూసి బ్యాలే నేర్చుకుంటానంది. దే బోత్ స్టార్టెడ్ యాజ్ అ బ్యాలే గర్ల్స్. తర్వాత తనే స్టేజ్ ఎక్కింది, తనే ఎక్కింది. అంటే మొదట భయపడినప్పుడు నేను చెప్పాను, అడిగాను భయం దేనికి,
భయం దేని ఇష్టం లేని భయమా, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న భయమా? భయంలో రకాలు ఉంటాయి. అప్పుడు చెప్పారు ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని, నేను సరిగ్గా చేస్తానో లేదో, ఆమె ప్రెజెంటబుల్, అలాంటి భయాలైతే వైప్ ఇట్ ఆఫ్. క్యారీ విత్ కాన్ఫిడెన్స్, బికాజ్ అన్నీ ఇట్స్ నాట్ ఈక్వల్ కదా, అలానే అందరూ అని అన్నాను. దట్ ఈస్ ఆల్ దేర్ భయం. వాళ్ళతో కూర్చొని కనుక్కొని వాళ్ళ ఇన్హిబిషన్స్ ఏంటి, లైక్ ప్రాబ్లమ్స్ ఏంటి కనుక్కొని మాట్లాడి, అలా మాట్లాడితే దే ఆర్ హ్యాపీ. అండ్ ఆల్సో దట్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్రీడమ్ అండ్ డిసిప్లిన్. సో మీరు చిన్నప్పుడు అన్నారు మా మదర్ టీచర్ కాబట్టి డిసిప్లిన్ ఉండింది ఇంట్లో, బట్ అట్ ద సేమ్ టైం మీరు చేసే అల్లరంతా చేయనిచ్చింది కాబట్టి మీరు ఈరోజు ఆ అల్లరే మీరు ప్రొఫెషన్గా మార్చుకున్నారు. సో అది కూడా మనం మెయింటైన్ చేయాలనుకుంటా, దట్ థిన్ బ్యాలెన్స్. ఈవెన్ ఫ్రీడమ్లో కూడా వాళ్ళకి బెస్ట్, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, షీ కెన్ డూ వాట్ షీ వాంట్స్, షీ కెన్ డూ వాట్స్ ఎవర్. బట్ ఆ ఫ్రీడమ్లో కూడా దీని ఇంపాక్ట్ ఏంటి, ఇది దాటితే దాని ఇంపాక్ట్ ఏంటి అని ఇంపాక్ట్ కూడా చెప్తాను. ఆ ఫ్రీడమ్ లిమిట్ దాటితే ఎలా ఉంటుంది. సో మీకు ఇచ్చిన ఫ్రీడమ్ ఎలా వాడుకుంటారనేది మీ ఇష్టం. బట్ ఒకవేళ దాన్ని మిస్యూజ్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి అని ముందరే చెప్తాం. సో దొంగోడి చేతికి తాళాలు ఇచ్చేస్తాం అంతే. అవును. ఇంకొకటి అక్క, తెలుగు కూడా, తెలుగు లాంగ్వేజ్ మీ పిల్లలు మాట్లాడుతున్నారు తెలుగు, నేను విన్నాను. సో ఈ తెలుగు లాంగ్వేజ్ని ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు వాళ్ళం అంటే తెలుగు మాట్లాడటం ఆపేశారనుకోండి మన పిల్లలు, తెలుగు వాళ్ళు ఎలా అవుతారు అసలు? వాళ్ళు ఇంకా తెలుగు వాళ్ళు అవనట్టే. లాంగ్వేజ్ ఈజ్ ద మెయిన్ బైండింగ్ ఫోర్స్. సో మరి మన పిల్లలకి తెలుగు ఫెస్టివల్స్ అవ్వచ్చు, తెలుగు లాంగ్వేజ్ అవ్వచ్చు, వాళ్ళకి ఎక్కువ ఫోర్స్ చేసినట్టు కాకుండా, ఏదో ప్రెషర్ పెట్టినట్టు తెలుగు క్లాసెస్కి వెళ్ళు మనబడి ఇలా కాకుండా, ఎలా మనం మనకి వీలున్నంతలో వాళ్ళని ఎలా తెలుగు వాళ్ళుగా ఉంచవచ్చు? తెలుగు అనేది ఈ కంట్రీలో ఎలాగూ రాదు, ఎందుకంటే మనం తెలుగు దేశంలో లేదు. కాకపోతే మన ఇంట్లో తెలుగు మాట్లాడతాం, మన వంటకాలు, మన పద్ధతులు, మన పూజలు అన్నీ అవే కాబట్టి మనం చేస్తూ ఉంటే ఆ పనులు ఆటోమేటిక్గా పిల్లలకు కూడా వచ్చేస్తాయి. అండ్ అదృష్టవశాత్తు మనం ఉండే ఏరియా అంతా కమ్యూనిటీ మన వాళ్ళు ఉంటారు. సో మనం చేసే పండుగలు కలిపి చేసుకుంటాం. బొమ్మల కొలువు ఉంది, బొమ్మల కొలువు వస్తే నాకన్నా ముందు వీళ్ళిద్దరు ఎక్సైటింగ్గా ఉంటారు. మా ఇంట్లో దీపావళి చాలా బాగా అవుతుంది, ఎందుకంటే దానికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఎథెన్సిటీస్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే దానికి డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉన్నారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ కల్చర్స్. సో మా ఇంట్లో దీపావళి వచ్చిందంటే మీరు వరల్డ్ మ్యాప్లో ఉన్న కంట్రీస్లో అట్లీస్ట్ ఒక 5 కంట్రీస్ నుంచి 5 మందిని చూస్తారు. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే వాళ్ళందరూ వీళ్ళ ఇండియన్ క్లోత్స్ వేసుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని ఇంట్లో ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ తింటారు. వావ్. సో మా ఇంట్లో దీపావళి ఈజ్ లైక్ డైవర్సిటీ. వెరీ నైస్. నెక్స్ట్ టైం మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి. ఎందుకు పెట్టమంటున్నా అంటే మీ జనరేషన్ అంతా ఇన్స్టాగ్రామే చెక్ చేస్తుంది. సో మీరు చేసి పెడితే అట్లీస్ట్ అదర్ చిల్డ్రన్ విల్ సీ, అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆల్సో. అండ్ తెలుగు వీళ్ళే చెప్పారు, మదర్ టంగ్ తెలుగు కదమ్మా, నా పిల్లలు రేపు పొద్దున నీ మదర్ టంగ్ నీకు రాదా అంటే నాకు ఇన్సల్ట్. మేము తెలుగు రాసుకోవడం నేర్చుకుంటాము, మాట్లాడతారు, బట్ చదువుల రీత్యా రాసుకోవడం రాలేదు, బట్ వాళ్ళిద్దరికీ తెలుగు రాయాలని ఇంట్రెస్ట్ ఉంది. సో నేర్పిస్తాం ఖచ్చితంగా. వెరీ నైస్. రైటింగ్ కూడా, ఎందుకంటే ఇప్పుడు మా జనరేషన్లోనే చాలా మందికి రాయడం రాదు. నేను మాట్లాడుతుంటేనే నువ్వు తెలుగు బాగా మాట్లాడుతున్నావు అంటున్నారు. తెలుగేగా మంది. అదే అన్నిటికన్నా దాన్ని ఏమంటారు, అన్ఫార్చునేట్ ఏంటంటే మన భాషను మనం మాట్లాడితే ఎంత బాగా మాట్లాడుతున్నాం అంటున్న స్థితిలో ఉన్నాం మనం. అంటే నేల విడిచి సాము చేయడం, మన భాషను వదిలేసి అన్ని ఫ్రెంచ్ నేర్చుకుంటారు, స్పానిష్ నేర్చుకుంటారు. చంద్రబోస్ గారు చెప్పినట్టు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ మన భాషను మర్చిపోవాల్సిన అవసరం లేదు అసలు. వెరీ వెల్. ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంతే, అన్ని మాట్లాడాలి, నీ లాంగ్వేజ్ మర్చిపోదు. సో మీ పిల్లలు చెప్పారు, దే ఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ దేర్ మదర్. సో మీకు హత్తుకుపోయిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీ లవ్లీ గర్ల్స్ ఇచ్చింది? ఎప్పుడు నన్ను బాగా జోక్స్ వేస్తారు, ఏడిపిస్తారు, అలాగే ముద్దు చేస్తారు, బుల్లీ చేస్తారు. కాకపోతే మొన్న ఏమైంది, చంద్రబోస్ గారు వచ్చినప్పుడు వాళ్ళని అడిగాను, చంద్రబోస్ గారిని చూశారు కదా, ఆస్కర్ విన్నరు, ఫ్రమ్ నోవేర్ నుంచి ఆస్కర్ వరకు వెళ్ళారు, ఆయన్ని కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది, హౌ డిడ్ యూ ఫీల్ అని అడిగాను. అంటే వాళ్ళిద్దరూ తిరిగి వీ హ్యావ్ సీన్ వన్ ఎట్ హౌస్ అమ్మ, వీఆర్ లుకింగ్ ఎట్ యూ అన్నారు. అంటే చాలా టచ్చింగ్గా, అసలు చెప్పలేను అది హ్యాపీనెస్. అంటే నేనేదో వాళ్ళకి చెప్తారేమో అనుకుంటే, మాకు అవసరం లేదమ్మా, మేము నిన్నే చూస్తున్నాం కదా మా కళ్ళ ముందు అన్నారు. సో దట్ మేడ్ మై లైఫ్ యాక్చువల్గా వెరీ ఎమోషనల్గా అనిపించింది.
సాటిస్ఫైడ్గా కూడా అనిపించింది, చాలా హ్యాపీ. అవును. సో వేద అండ్ కావ్య, ఇట్స్ రియలీ గుడ్ యు ఆర్ లుకింగ్ అప్ టు యువర్ మదర్. సో ఐ వాంట్ టు నో మీ మదర్లో బెస్ట్ క్వాలిటీ ఏంటి, మీ ఇద్దరు చెప్పాలి. అండ్ ఆల్సో యూ కాంట్ కాపీ యువర్ ఆన్సర్స్. కమ్ ఆన్. I say her confidence. Confidence. Definitely her confidence, yeah. You? Determination and bluntness. Okay. So determination, that means she's focused no matter what, and also she's straightforward. Yes. Very good, very good. So do you see yourself picking her qualities? Yeah, hopefully. I need the determination. Yeah, I think the confidence is a really important thing. Yeah, We should- it runs in genes, but also you need to observe and learn from her. Yeah. Best wishes to you both as well. Thank you. Yeah. So Akka, whom do you look up to as an anchor? ఆబ్వియస్లీ వరల్డ్ నోన్ యాంకర్ సుమా గారు. ఆవిడ ఎనర్జీ, ఆవిడ స్పాంటేనియస్గా నన్ను లండన్ సుమా అని అయితే పిలుస్తారు, బట్ అంత జస్టిస్ చేస్తున్నా లేదా నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ ఐ లుక్ అప్ టు హర్. అండ్ ఇంకా ఈవే ఇంటర్వ్యూస్కి వాటికి వస్తే ఐ డ్రీమ్ అంజలి గారు బాగా చేస్తారు, ప్రేమ గారు చాలా బాగా, వీళ్ళవన్నీ నేను ఫాలో అవుతాను. అంటే బాడీ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమింగ్ వరకు ఎలా చేస్తారనేది నేను వాళ్ళని చూస్తూ ఉంటాను. Very nice Akka. అండ్ అలాగే ఆర్జేఎస్లో చెప్పాలంటే నా గురువు, నా మెంటర్ మహేష్ గారు. ఆయన షోస్ వింటూ ఉంటాను. ఆయన షోస్ విని ఆయన ఎలాగా ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతారో నేర్చుకుంటూ ఉంటాను. దట్స్ రియల్లీ గ్రేట్ అక్క. ఎందుకంటే మీరు సుమానే యూ లుక్ అప్ టు హర్ అండ్ నౌ పీపుల్ కాల్ యూ లండన్ సుమా. ఇంకా అంతకన్నా ఏం కావాలి మీకు? అంతే. And ఇంకా ఇండియాలో కూడా మీరు షోస్ చేయాలి, ఈవెంట్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అక్క. నేను నాలంటే చాలా మంది. సో అక్క, మీరు రీసెంట్గా యూ ఆల్సో స్టార్టెడ్ వాయిస్ ఆర్టిస్ట్. అంటే డెఫినెట్లీ మీకు ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. యూ వాంట్ టు డూ మచ్ మోర్. సో వాట్ ఎల్స్ యూ వాంట్ టు డూ? నాకు యాక్చువల్గా డబ్బింగ్ చాలా ఇష్టం. అలాగే ఎప్పటికన్నా ఒక చిన్న పాట రికార్డ్ చేసి పాడాలని, ఫోక్ సాంగ్ పాడి రిలీజ్ చేయాలని చాలా కోరిక. సో అది మాత్రం నా విష్. హోప్ఫుల్లీ అది ఏమైనా సక్సెస్ అవుతుందని. ఇంకా ఎన్ని షోస్ ఇస్తే అన్ని షోస్ చేస్తాను. మనిషికి ఆశకు హద్దే ఉంది, అత్యాశ అవ్వకుండా ఉంటే చాలు. నేను ఇంత బాగా చేస్తున్నానని అందరూ మెచ్చుకుంటున్నారు. వాళ్ళకి తగ్గట్టు పెద్ద పెద్ద షోస్ ఇస్తే 100% నేను జీజాన్ లగాకే షోస్ చేస్తాను. ఫుల్ఫిల్ అయితే సింగింగ్ అనేది నా ఇష్టం ఉంది. ఎప్పటికైనా ఒక సాంగ్ రిలీజ్ చేస్తాను. అండ్ అలాగే షోస్, అంతే. వెరీ నైస్ అక్క. అంత ఫుల్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంది మీకు. కాలేజ్ డేస్లో కూడా డబ్బులన్నీ సంపాదించి సోను నిగమ్ గారికి ఇచ్చేసి నాతో ఒక్క ఆల్బమ్ తీయండి సార్ అని అడగాలని అనుకునేదాన్ని. Okay. ఆయన పోస్టర్, ఇంత పోస్టర్ ఉండేది. ఐ యూస్ టు అడ్మైర్. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆల్రెడీ ఫేవరెట్. సో అలా ఎప్పటికైనా పాటలు, ఒక్క పాటనే పాడాలని, ప్రపంచానికి వినిపించాలని కోరిక అయితే ఉంది. హోప్ దట్ విల్ బీ ఫుల్ఫిల్డ్. వెరీ నైస్ అక్క. బెస్ట్ విషెస్. ఎందుకంటే మీరు ఆల్రెడీ యూ హ్యావ్ బ్యూటిఫుల్ రిలేషన్స్ విత్ రైటర్స్ అండ్ ఆల్సో సింగర్స్ లైక్ సుద్దాల అశోక్ తేజ గారు, మంగ్లీ. అండ్ ఆల్సో మీకు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ టాలెంట్ ఉంది, ప్యాషన్, డిటర్మినేషన్. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్. సో వీ రియల్లీ హోప్ you will succeed and even further ఇంకా మీరు you will add more feathers to your cap. అండ్ మీలాంటి వాళ్ళని చూసి నాలాంటి వాళ్ళు, మేము కూడా ఇన్స్పైర్ అవుతాము. సో అక్క, మీకు ఏమైనా అంటే మీరు చూస్తే ఎమోషనల్గా పర్సన్లా అనిపిస్తున్నారు నాకు. సో మీకు ఏమైనా సెంటిమెంట్స్ ఉంటాయా? డూ యూ బిలీవ్ ఇన్ ఎనీథింగ్ స్ట్రాంగ్లీ? ఎస్, బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ ఖచ్చితంగా. అండ్ ఐ డూ బిలీవ్ మై మామ్ ఎనర్జీ. ఎందుకంటే ఐ డూ క్యారీ మై అమ్మ బ్యాంగిల్స్. ఈ రెండు వెరీ ఓల్డ్ అమ్మ బ్యాంగిల్స్. అండ్ ఇది నాకు రీసెంట్గా పిల్లలు సూపర్ మామ్ మై హీరో అని ఇచ్చారు. సో నా పిల్లలు ఇచ్చింది, నన్ను కన్నది, నేను కన్నది, వాళ్ళ రెండింటిని నేను క్యారీ చేస్తాను. అండ్ అఫ్ కోర్స్ మా ఇంట్లో మా వాళ్ళు ఇచ్చిన ప్రేమని క్యారీ చేస్తాను. మా హస్బెండ్ ఇచ్చిన ట్రస్ట్, అవుట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ ఐ డూ క్యారీ. అండ్ ఎమోషనల్గా అంటే ఖచ్చితంగా ఎమోషనల్గా ఉండాలి. ఎమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ దాన్ని పాజిటివ్గా మార్చుకుని ఐ డూ. సెంటిమెంట్స్ అనేవి కూడా చాలా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఎంత బిజీలో ఉన్నా పిల్లలు ఎదురు రావాలంటాను. ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టుకొని వెళ్తాను. ఇలాంటివి ఉన్నాయి బేసిక్. బట్ మరి మూఢనమ్మకాలు లేవు, కానీ అలాగని అపనమ్మకం లేదు. ఖచ్చితంగా గాడ్ అనేవాడు ఉన్నాడని నమ్ముతాను. ఆ నమ్మకాన్ని నేను క్యారీ చేస్తాను. నైస్ అక్క. నేనైతే ద టేక్ అవే ఐ గెట్ ఫ్రమ్ యూ ఈస్ కాన్షియస్గా యు ఆర్ క్రియేటింగ్ దట్ పాజిటివ్ ఎనర్జీ అరౌండ్ యూ, విచ్ ఈస్ వాట్ లైక్ ఐ రియల్లీ. ఎవరైనా పిల్లలు సాడ్గా ఉంటే నేను వెళ్ళలేను. నాకు అది ఎవరైనా బాధగా పంపించినా
అదేంటో అది కంప్లీట్ అవ్వలేదన్న ఫీల్లో ఉంటాను నేను. ఖచ్చితంగా ఇంట్లోంచి వైబ్ కూడా బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ ఈవెంట్ అని ముగ్గురు హస్బెండ్ పిల్లలు పంపిస్తేనే ఐ ఫీల్ ఐ గో విత్ ఎ హ్యాపీ ఎనర్జీ. అదే నేను అక్కడ పోర్ట్రేట్ చేస్తాను అంతే. యా, బట్ ఆల్సో వి నీడ్ టు థ్యాంక్ దెమ్ ఆల్సో, మీకు అలా ఇస్తున్నందుకు కూడా. Definitely. Instead I of truly- creating obstacles. Yeah, I that's really truly good. thank my family, especially and friends, everyone. నేను ఎవరినైనా మిస్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. చాలామంది ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ. సెలబ్రిటీ నువ్వు అని ఏడిపిస్తారు, ఒక్కసారి అలాగే వాళ్ళు కూడా హ్యాపీగా మురిసిపోతారు. సెలబ్రిటీ డెఫినెట్లీ కాదు, బట్ స్టిల్ వాళ్ళ ప్రేమ అది. సో థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నా జర్నీలో ఫ్రమ్ ఆర్జే టు ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళిపోయాను నేను అనుకోవట్లేదు, బట్ స్టిల్ నేను ఎక్కడున్నా సరే ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. అండ్ ప్లీజ్ డూ కంటిన్యూ ద సేమ్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డిస్కషన్. మన కమరాడరీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. చాలా చాలా బాగా అడిగారు ప్రశ్నలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ యూకే తెలుగు టాకీస్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మీ ఛానల్లోకి రావడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అక్క. సో నాకు తెలిసిన శ్రీవల్లి అక్క గురించి ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ పర్సన్ తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూకే తెలుగు టాకీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.